అంటే నార్మల్గా సూదులు మందులు ఇచ్చి వైద్యం చేసే డాక్టర్ కాదు, ఆ డాక్టర్ డ్యాన్స్తో వైద్యం చేసే డాక్టర్ అనమాట. సో ఆ డాక్టర్ ఎవరో తెలుసా? డాక్టర్ సురభి లక్ష్మి శారద గారు. సో ఈ సంగీతం వైపు ఎలా మళ్ళింది? సో సంగీతం ద్వారా భారతీయతని ఎలా మీరు ప్రచారంలోకి తీసుకొచ్చారు? సో చిన్నప్పుడు నాకు సంగీతం నేర్పించారు, డాన్స్ నేర్పించారు, అయితే చదువు కూడా నేర్పించారు. 3 చేయటం అనేది చాలా కష్టమైన పని కాదు. అందుకనేసి ఏది ఇష్టం నీకు అని అంటే నేను డాన్స్. అయితే మా సువర్ణ మీడియా ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఖచ్చితంగా వినాల్సిందే మేము. కొనుగొమ్మలొంగినాయి కోపులే గెలిచినాయి, కొనుగొమ్మలొంగినాయి కోపులే గెలిచినాయి, అడొత్త జానకి అడొత్త జానకి అడొత్త జానకి కోడి పందెము ఆడి గెలిసొత్త జానకి కోడి పందెము, నేను అడొత్త జానకి కోడి పందెము ఆడి గెలిసొత్త జానకి కోడి పందెము. నమస్కారం, సువర్ణ మీడియాకు స్వాగతం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే అస్సలు బాగాలేనండి. చాలా ఏదో ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్, వర్క్ ప్రెషర్, ఎక్కడ మోకాళ్ళ నొప్పులు ఈ ఏజ్లోనే, స్పాండిలైటిస్ ఆ సిస్టంలో చూసి ఏది తట్టినా ఏదో ఒక అనారోగ్య సమస్య. ఈ కాలంలో అందరికీ కామనే అనుకోండి, బట్ నాకు ఈ మధ్య చాలా ఎక్కువగా అనిపిస్తోంది. అందుకని ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుదామని వచ్చానండి. సో యాక్చువల్ మీరు ఈ కాస్ట్యూమ్ ఏంటి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి ఇంత రెడీ అవ్వాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను వచ్చింది డాక్టర్, ఏ డాక్టర్ అంటే చెప్తే మీరు షాక్ అవుతారు. అంటే నార్మల్గా సూదులు మందులు ఇచ్చి వైద్యం చేసే డాక్టర్ కాదు, ఆ డాక్టర్ డ్యాన్స్తో వైద్యం చేసే డాక్టర్ అనమాట. సో ఆ డాక్టర్ని కలవడానికి వచ్చాను కాబట్టి ఈ అట్టైర్లో వచ్చాను అనమాట. సో ఇలా రావాలని నాకు చెప్పారు కాబట్టి ఈ విధంగా రావడం జరిగింది. ఆ డాక్టర్ ఎవరో తెలుసా? డాక్టర్ సురభి లక్ష్మి శారద గారు. ఎస్, మీరు విన్నది నిజమే. డాన్స్తో చాలా అనారోగ్య సమస్యలు క్యూర్ అయిపోతాయని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి నిరూపించిన వ్యక్తి ఆవిడ. సో ఆవిడ ఇవాళ మనకి డాన్స్ డే, వరల్డ్ డాన్స్ డే స్పెషల్గా మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి అసలు డాన్స్ వైద్యం ఏంటి, ఈ కూచిపూడితో ఇన్ని రకాల వైద్యాలు ఎలా చేశారు, ఎలా సాధ్యమైంది అనేసి అడిగి తెలుసుకుందాం. కుదిరితే డాన్స్ కూడా నేర్చుకుందాం. అండ్ అలాగే మనం ఎలాగో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ మేడంని ఇంట్రడ్యూస్. మేడం నమస్తే. నమస్తే. క్లాసికల్ రకంగా పెట్టాలంటే ఎలా చెప్పాలో నాకు ఫస్ట్ నమస్కారం నేర్పించేయండి. భూమికి నమస్కారం పెట్టాలి. గురువు గారు మీరే, మా గురువు గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు భారతదేశ వ్యాప్తంగా మీరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ లో మీరు ఒక పార్ట్ అయ్యి ఒక స్టాఫ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. అండ్ అలాగే ఎన్నో అవార్డులు, నాట్యమయూరుతో పాటు ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు. కాబట్టి సో మీరు తప్ప ఇంకెవ్వరు ఈ వరల్డ్ డాన్స్ డే రోజు మాకు ఈ డాన్స్ గురించి అంత చక్కగా వివరించేవారు ఎవరు దొరకలేదు. కాబట్టి మీ దగ్గరకు వచ్చేసాము. అండ్ అలాగే డాన్స్తో నాకున్న సమస్యలన్నీ మీరు మటుమాయం చేసేయాలి. తప్పకుండా. ఓకేనా? తప్పకుండా, నాకు చేతనైనంత. డెఫినెట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వరల్డ్ డాన్స్ డే శుభాకాంక్షలు. నీకు కూడా సంగీత్గా, ఎందుకంటే నువ్వు కూడా డాన్సర్ అని విన్నాను నేను. సో అందుకని నీకు కూడా శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా డాన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు కూచిపూడి నుంచి మీ జర్నీ స్టార్ట్ చేశారు కదా. సో చిన్న ఏజ్లో చిన్న బుడి అడుగులు వేసుకుని 6 years ఏజ్ అప్పటి నుంచి కూచిపూడి, ఆ భరతనాట్యం అవన్నీ నేర్చుకొని ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మన లక్ష్మీ శారద గారు. సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ, ఇదంతా చెప్పండి. అసలు చాలా పెద్ద జర్నీ, కాకపోతే చాలా షార్ట్ కట్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇందులోనే ఉన్నాను కాబట్టి. సో 6th yearలో భరతనాట్యం నేర్చుకున్నాను గండ్రకోట విజయలక్ష్మి పద్మజ గారుల దగ్గర. ఆ తర్వాత 4 years ఎన్నో ప్రదర్శనలు చేసిన తర్వాత కూచిపూడికి షిఫ్ట్ అయిపోయాను. ఎందుకంటే ఏలూరుకి వచ్చిన తర్వాత నాకు భరతనాట్యం డాన్స్ మాస్టర్ లేరు కాబట్టి
కూచిపూడికి వచ్చి కూచిపూడిలో భరత కళా ప్రపూర్ణ డాక్టర్ కోరా నరసింహారావు గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. ఆయన పెద్ద పెద్ద ఆర్టిస్టులకి ఆయన ట్రైన్ చేశారు. ఇప్పుడు రాజారెడ్డి గారు కూడా ఆయన దగ్గర నేర్చుకున్నారు. వైజయంతి కాశీ గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద ఆర్టిస్ట్, సోనాల్ మాన్సింగ్, వీళ్ళందరూ వచ్చి ఆయన దగ్గర నేర్చుకున్నారు. అలాగే నేను కూడా ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. అప్పుడే దాదాపుగా కొన్ని వందల ప్రదర్శనలు ఆయనతో పాటు ఇచ్చాను. చాలా అప్లౌస్ తీసుకున్నాను. దాని తర్వాత నా జర్నీ అందరిలాగానే 10th అవగానే ఆపేయమని చెప్పడం జరిగింది. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నారు. సో అలాగే కాన్సన్ట్రేట్ చేశాను. డాక్టర్ చేయాలన్నది నా అంబిషన్. అయితే నాకు ఎంసెట్లో అప్పుడు ఓసీ కేటగిరీలో నాకు వచ్చిన ర్యాంక్కి రాలేదనమాట. ఆయుర్వేదిక్ అలాంటివి వచ్చేది కదా, ఎంబీబీఎస్ చేయాలనేది కోరిక. సో అలాగే ఇంటర్మీడియట్లో నేను డాన్స్ 10th ఈ 3 years పెద్దగా నేను దాని మీద పట్టించుకోలే, ఫోకస్ చేయలేదన్నమాట. దాని తర్వాత అది రాకపోవడం వల్ల బీఎస్సీ జెనెటిక్స్ చేశాను. జెనెటిక్స్ కూడా నాకు వచ్చింది ఏంటంటే డాన్స్ ద్వారానే నాకు ఆ సీట్ కూడా వచ్చింది ఉమెన్స్ కాలేజ్లో. సో ఎనీహౌ ఏదైనా నేను ఎప్పుడైతే డాన్స్ని డివియేట్ అయిపోయి వేరేవి చదువు మీద కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకున్న ప్రతిసారి డాన్స్ నాలో చాలా ఇన్స్పిరేషన్. ఆ డాన్స్ని వదిలేద్దాము అని అనుకున్న ప్రతిసారి డాన్స్ నన్ను వదలలేదు. ఇదైతే సత్యం అండి. ఎంత అంటే చాలా అది కాకతాళీయం అనాలా, భగవంతుడి దీవెనలు అనాలా, లేకపోతే నా కృషి అనాలా, అందరి ఆశీస్సులు అనాలా, ఏదైనా అనొచ్చు దీంట్లో. సో ఆ తర్వాత నేను డిగ్రీలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. పివి నరసింహారావు గారు అప్పుడు మన ప్రధానమంత్రి గారుగా ఉన్నప్పుడు కూడా నేను చక్కగా వందే మాత్రం ఇది పాడడానికని నా ఆధ్వర్యంలో చాలామంది స్టూడెంట్స్ని తీసుకొని, నా ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఉమెన్స్ కాలేజ్ రిప్రజెంటేటివ్గా వెళ్ళాను. సో అప్పటి నుంచి కూడా నేను కల్చరల్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు సాహిత్యం అన్న చాలా ఇష్టం. ప్రతి కాంపిటీషన్లోనూ నాకు ఫస్ట్ వచ్చేది. డాన్స్, మ్యూజిక్, తర్వాత తెలుగు సాహిత్యం, వీటన్నిటిలో అలా నా జర్నీ స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అన్నది ఏంటంటే, నువ్వు ఒక డాక్టరేట్ చేసి డాక్టర్ అనిపించుకునే దానికంటే కూడా నువ్వు ఒక పని చేయి, చక్కగా డాన్స్ బాగా చేస్తున్నావు, మాకు నువ్వు డాన్స్ చేస్తుంటే చూడాలనిపిస్తుంది, అలాగే నీ జర్నీ కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి ఒక చిన్న నాకు సలహా ఇచ్చారు. ఆ తర్వాత నేను ఎంఏ డాన్స్ చేయడం జరిగింది. ఎంఏలో 2 years నేను మెరిట్ స్కాలర్షిప్ తీసుకున్నాను. సో ఆ తర్వాత దాంట్లోనే నాకు జాబ్ కూడా వచ్చింది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్. ఈ మధ్యలో ఒక 1 year నేను ఒక డాన్స్ టీచర్గా కూడా జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో వర్క్ చేశాను. ఈ మధ్యలో మళ్ళీ యాంకర్గా, ఆర్జేగా ఇలా చాలా చాలా అవతారాలు ఎత్తానులేండి. మధ్యలో నాకు ఈ అవకాశం వచ్చిన రోజులో ఎన్ని రోల్స్ ప్లే చేస్తుంటారు నార్మల్గా అయితే? ఇప్పుడు మీరు అప్పటి నుంచి చెప్పింది చూస్తే అసలు ఒక డాన్సర్గా, డాన్స్ టీచర్గా, ఒక యాంకర్గా, అమ్మో వాట్ నాట్ వాట్ చాలా చేశాను. సో ఒక్క రోజులో మీరు ఎన్ని చేయగలుగుతారు? నేను ఒక 10-15 చేస్తానండి. అవునా? 10-15 రోల్స్ ప్లే చేస్తాను. సో ఒక్క రోజులో 10-15 రోల్స్ ప్లే చేయగలుగుతారు? ఖచ్చితంగా. ప్రతి మనిషి చేయగలడు. అవునా? ప్రతి మనిషి చేయగలడు. కాకపోతే ఒక రోల్ ప్లే చేయాలంటేనే 1-2 రోల్స్ ప్లే చేస్తేనే అబ్బాయి వాళ్ళ చాలా చేసేసినాం అనిపిస్తుంది. సో మీరు ఇన్ని ఎలా చేస్తున్నారు? ఆ సీక్రెట్ ఏంటి అసలు? అంటే మీకు ఒక్క విషయం చెప్పాలి. నా డే 1 నుంచి నాకేంటంటే అంబిషియస్గా ఉండాలి, ఫుల్ ఎయిమ్, నేను రీచ్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ అచీవ్ చేయాలి, ఎంతోమందికి ఇన్స్పిరేషనల్గా ఉండాలి. దట్ టు ఉమెన్ అంటే ఏం చేయలేరు, వాళ్ళు ఇంట్లో కూర్చోవడానికే పనికొస్తారు, లేదంటే వంటలు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండడం తప్ప వాళ్ళకి పెద్దగా అవగేషన్ ఏది ఇచ్చినా సక్సెస్ చేయలేరు. ఇలాంటి మాటలు నేను చిన్నప్పటి నుంచి విన్నాను. మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అసలు డాన్స్ అండ్ బ్రాహ్మిన్స్ అండి. డాన్స్ అంటే మడి కట్టుకొని చెయ్యాలి, ప్లస్ ఏంటి భోగం వాళ్ళలాగా డాన్స్ చేయడం ఏంటి అన్న వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంట్లో. సీరియస్గా. సో ఆడపిల్లలు చేయటానికి లేదు. మా ఫాదర్ అంటే నేనేం పీజీ చేసిన తర్వాత ఒకటే మాట చెప్పారు, మొగుడు వద్దంటే నువ్వు మానేసేయాలి డాన్స్ లేదు, గేమ్స్ లేదు, చక్కగా ఏదో స్కూల్లో టీచర్గా పనిచేసుకో, 4 డబ్బులు సంపాదించుకో, ఆయనకి నువ్వు చల్లనీళ్ళు వేడి నీళ్ళుగా ఉండు, అలాగే బతకాలి, పిల్లల్ని చూసుకుంటూ, ఉద్యోగం మానేయమంటే మానేయాలి. ఇట్లాంటి ఫ్యామిలీలో నేను ఇన్ని సాధించాను అని అంటే నిజం చెప్పాలంటే మా ఫాదరే కారణం. మా ఫాదర్ని అప్పట్లో నేను తిట్టుకున్నా కూడా ఇప్పుడు ఏమనుకుంటాను తెలుసా, నా జీవితంలో నాకు కసిని పెంచాడు అని అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. ఎలా బతకొచ్చు ఒక అమ్మాయి తనంతట తానుగా ఎన్ని పనులు చేయగలదు,
ఎంతమంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలవగలదు. చిన్నప్పటి నుంచి విమెన్ అంటే చాలా ఇష్టం అండి. అంటే వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చెయ్యాలి, ఎంపవర్ చెయ్యాలి అని చాలా ఇష్టం. అందుకే విమెన్ ప్రోగ్రామ్స్ చాలా చేశాను. అలాగే నాకు 40 అవార్డ్స్ వరకు విమెన్ అవార్డ్స్ వచ్చాయి. స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా చాలా అవార్డ్స్ వచ్చాయి, విమెన్ అవార్డ్స్, కల్చరల్ ఫీల్డ్లో ఎస్పెషలీ. నాకు తెలిసింది ఈ విద్య కాబట్టి దీంట్లో ఇలా జర్నీ చేశాను. తర్వాత పిహెచ్డి చేశాను. ఇవన్నీ మ్యారేజ్ అయిన తర్వాత చేసినవే. ఫెంటాస్టిక్. పిహెచ్డి అంటే ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయింది, ఎర్లీ ఏజ్లో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అలా నిలబెట్టేశాడు అనమాట దేవుడు. ఆ డాన్స్ ఫీల్డ్లోనే నువ్వు ఉండాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి. నటరాజు ఆశీస్సులు అలా పుష్కలంగా ఉన్నాయి మీకు. మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అవుదాం అనుకున్నారు కానీ మళ్ళీ డాన్స్ లోనే పిహెచ్డి చేసి ఆ డాక్టరేట్ సంపాదించుకున్నారు. అంటే నాకు డాక్టర్ అని అనిపించుకోవాలని సంగీతిగా అదొకటే కోరిక అనమాట. అందుకే ఇప్పుడు మీ డాక్టర్ అనే కదా నేను ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి మీ దగ్గరకు వచ్చాను. సో ఎలాగైనా మీరు చెప్పాలన్నమాట దానికి తర్వాత సీక్రెట్ ఏంటో. షూర్గా. సో ఆ లోపు మాట్లాడదాము. ఇంకా మీరు సుమ గారు అండ్ ఝాన్సీ గారు మీరందరూ బ్యాచ్మేట్స్ కదా. సో ఎలా ఉండదు ఆ టైంలో? మీరు ఇప్పుడు ఇన్ని చెప్పారు అంటే లైక్ మీ ఫాదర్ సైడ్ నుంచి కానివ్వండి, రిలేటివ్స్ సైడ్ నుంచి కొంచెం చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. కరెక్ట్ కరెక్ట్. సో ఫ్రీడమ్ ఎక్కువ పెద్దగా లేదు. అయినా కూడా అలా దూసుకొచ్చి ఇప్పుడు సుమ గారి కంటే ఝాన్సీ గారి కంటే ఎక్కువ అవార్డులు మీరు సంపాదించుకున్నారు. అంటే వాళ్ళు ప్రజల పాపులారిటీ సంపాదించుకున్నారు, నేను అవార్డ్స్ సంపాదించుకున్నాను. మీరు చేప కింద నీరులాగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. గవర్నమెంట్ ఫీల్డ్ కదా, ఎక్స్పోజర్ ఎక్కువ ఉండదు మాకు. ఎక్స్పోజర్ లేదు, బట్ స్టిల్ గుర్తింపు అయితే డెఫినెట్ గా ప్రతి చోట ఉంది. మీరు ఇచ్చిన ప్రతి పర్ఫార్మెన్స్ కూడా అదొక అద్భుతం. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. సో కంప్లీట్ గా ఒక నాట్య శాస్త్రాన్ని అలా అవగతం చేసేసుకున్నారు అన్నమాట మొత్తం. చదువుతుంటారా? ఎంఏ డాన్స్ చేశారు? ఎంఏ డాన్స్ చేశాను. సో దాంట్లో నాట్య శాస్త్రం గురించి చెప్తారా? చెప్తారు. నాట్యశాస్త్రం భరతముని. ప్రతి ఇండియన్ క్లాసికల్ డాన్స్ కి బేసిక్ గా నాట్యశాస్త్రం ఆధారం. దాన్ని బేస్ చేసుకుని మన క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ అన్ని ఎదిగాయి. సూపర్ అండి. అండ్ అలాగే ఇప్పుడు వరల్డ్ డాన్స్ డే ఈరోజు. ఈ వరల్డ్ డాన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనేది, మీరు ఒక మంచి డాన్సర్, చాలా గుర్తింపున్న డాన్సర్ కాబట్టి ఒక భారతీయతను మీరు ఎన్నో ప్రపంచ దేశాలకు మీరు ఇట్లా విస్తరింపజేస్తున్న ఒక నాట్యకారిణిగా మీరే చెప్పాలి. తప్పకుండా. వరల్డ్ డాన్స్ డే కదా, దీన్ని యాక్చువల్గా మోడర్న్ బ్యాలెట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ బ్యాలే అని అంటారు. ఆయన జీన్ జార్జ్ నోవేరే, ఆయన స్మారకార్థం ఈ వరల్డ్ డాన్స్ డే మనం జరుపుకుంటున్నాం ఇప్పుడు. సో మనకి భారతదేశంలో ప్రతిరోజు డాన్స్ డేని, ఎందుకంటే ఎన్నో కళలు, ఎన్నో జానపద, శాస్త్రీయ, తర్వాత గిరిజన, ఇన్ని మాధ్యమాల్లో కొన్ని వేల కళలు మనకి రూపొందించుకున్నాయి మన భారతదేశం. కళలకు పుట్టినిల్లు అనమాట. సో అక్కడ కేవలం బ్యాలేకి సంబంధించి ఆయన స్మారకార్థం చేయడం జరిగింది. అసలు మెయిన్ ఏం తెలుసా, ఈ వరల్డ్ డాన్స్ డే ప్రజలందరినీ కూడా, డాన్సర్స్ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరి మధ్యలో సత్సంబంధాలు నెలకొల్పాలన్నదే డాన్స్ డే యొక్క ఉద్దేశం. డాన్సర్స్ అందరూ దే హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. కానీ అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అంటున్నారు? సఫలీకృతం అనే మాటని మనం పక్కన పెట్టాలి. ఎందుకు అనంటే భారతదేశం యొక్క డాన్సెస్ వేరు, వెస్టర్న్ డాన్సెస్ వేరు. అటువైపు పాశ్చాత్యం, వాళ్ళవన్నీ బ్యాలేజ్ ఉంటాయి, అన్నీ వాళ్ళ టెక్నిక్ వేరు, మన టెక్నిక్ వేరు. వాళ్ళకుండే కాన్సెప్ట్స్ వేరు, మనకుండే కాన్సెప్ట్స్ వేరు. సో దీని ద్వారా అంటే ఈ డే జరుపుకొని ప్రతి వాళ్ళు విష్ చేసుకుని ఒకళ్ళకొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళ మనోభావాలు వాళ్ళ రంగాలలో వాళ్ళు ముందుకెళ్ళాలన్నదే కాన్సెప్ట్. అచ్చా. సో ఇప్పుడు డాన్స్ అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో రకరకాల డాన్స్లు ఉంటాయి. సో మన డాన్స్కి అంటే క్లాసికల్ డాన్స్కి వెస్టర్న్ డాన్స్కి ఉన్న ప్రధాన డిఫరెన్స్ ఏంటి? స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత, ఇది మెయిన్గా మన డాన్స్లో ఉంటుంది. మనం షోడశోపచార పూజలు అని అంటాం, దేవుడికి చేసే నైవేద్యాలు అన్నమాట అవన్నీ. దేవుడికి చేసే ఉపచారాలు ఏంటి? సంగీతం, నృత్యం, వాద్యం, ఛత్రం, చామరం, ఇలాంటివన్నీ మనం దేవుడికి నైవేద్యాలుగా సమర్పిస్తాం అన్నమాట. సో ఈ షోడశోపచార పూజల్లో మనకి దేవుడు ఒక డాన్స్ ద్వారా మన ఆత్మని ఆయనకి నివేదించాలి అని మన సంస్కృతి తెలియజేస్తుంది. అయితే ఇది వెస్టర్న్ కల్చర్లో లేదు. అందుకే ఈ స్పిరిచువల్ క్వాలిటీ కోసమే వెస్టర్న్ డాన్సర్స్ అందరూ మన ఇండియాకు వచ్చి మన భారతీయ కళల్ని నేర్చుకుంటున్నారు.
సో దీని ద్వారానే ఇది నృత్య చికిత్సకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని ప్రస్తుతం నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. మీరే తీసుకొచ్చిన అంటే మొట్టమొదటి వ్యక్తి మీరే అనుకుంటా డాన్స్ ద్వారా కూడా చికిత్స చేయొచ్చు అని చెప్పింది. లేదు, చాలామంది ఉన్నారు. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే కొంతవరకు ముందుకు తీసుకెళ్ళి దాన్ని వదిలేశారు అందరూ. డాక్టర్ సుధారాణి రఘుపతి గారు, తర్వాత కనక్ రేలే గారు, వీళ్ళంతా పద్మభూషణ్లు పద్మ విభూషణ్ ఈ అవార్డు గ్రహీతలు వీళ్ళంతా. తర్వాత డాక్టర్ వైజయంతి కాశీ, వాళ్ళు మానసిక వికలాంగుల పైన పరిశోధన చేశారనమాట, వాళ్ళ హస్తముద్రలు. తర్వాత డాన్స్ థెరపీ పైన డాక్టర్ విజయ్ పత్లోత్ గారు ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో చేశారు, హస్తముద్రలు థెరపీ అని, ఓన్లీ హస్తముద్రల పైన చేశారు. సో ఇలా చాలామంది చేశారు, కానీ విస్తృతమైనటువంటి ప్రచారం చేయలేదు, నంబర్ 1. ఇక నంబర్ 2, వాళ్ళు ఒక టైం లిమిట్ పెట్టుకుని కొంతమంది పైన పరిశోధన చేసి ఆ పరిశోధన పత్రాలని సమర్పించి దాన్ని ప్రజలకు చేరువుగా చేయటం కోసం కొన్ని థెరపీ హాస్పిటల్స్లో కానీ థెరపీగా వాళ్ళు స్టార్ట్ చేయటం కానీ చేయలేదు. దీని వలన వాళ్ళు వెనకైపోయారు. అంతేకాని అంటే ప్రస్తుతం నేను మరి మీరేం చేస్తున్నారని కూడా అడగొచ్చు, మరి మీరు కూడా ఇంతేనా ఇంతవరకేనా అని. ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అందుకేనా నేను అది కదా అడిగాను మిమ్మల్ని, మీరు ఒక్కరైనా ఫస్ట్ ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు అని చెప్పి. ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు, ఎక్స్పోజ్ అయింది, మా వరకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మేము మా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మాకు ఏ మెసేజ్ అయినా కూడా పబ్లిక్ రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలంటే విస్తృతమైన ప్రచారం ఉండాలి, అది అయిపోయిన తర్వాతే ఏదైనా. సో ఆ రకంగా నేనేం చేస్తున్నాను, మన మీడియాలో కానీ పత్రికల ద్వారా కానీ తర్వాత ప్రోగ్రామ్ చేసే ప్రతి చోట కానీ నేను కండక్ట్ చేస్తాను ప్రోగ్రామ్, ఈవెంట్ ఆర్గనైజర్ని కూడా నేను. సో అప్పుడు కానీ తర్వాత దాని ఉపయోగాలు ఏంటి, దాని లాభాలు ఏంటి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు ఇది ఇంత ఉన్నతమైనది, ఈ విషయాలన్నీ కూడా పబ్లిక్కి ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ కొంతవరకు ఒక 5-6 years దాన్ని మనం బుక్స్ ద్వారా మీడియా ద్వారా ప్రచారం చేసిన తర్వాత దెన్ స్లోగా ఒక్కొక్కళ్ళపైన ప్రయోగాలు చేయాలి. అయితే నేనేం చేశాను, స్వీయ పరిశోధన అనేసి నాకు నేనే చేసుకొని నా స్టూడెంట్స్కి కొంతమందికి చేసి అద్భుతమైన ఫలితాలు సాధించాను. దాని ద్వారా నాకు దానిపైన ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఎగ్జాక్ట్లీ, ఇదే మేము విన్నాము. ఎందుకంటే చాలా మందికి ఎంతో అసలు క్యూర్ అవ్వదేమో, ఇంతేనేమో అని లైట్ తీసుకున్న సమస్యలు కూడా మీ దగ్గర వచ్చి డాన్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఎఫెక్ట్స్ పొంది చాలా మంది కూడా బయటకు వచ్చి చెప్పారు. సో అంత ఫలితాలు వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి మీరు ఇందాక అన్నారు హస్తముద్రలు అని చెప్పి. సో క్లాసికల్ డాన్స్ లో కూచిపూడి, భరతనాట్యం ఏదైనా సరే హస్తముద్రలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ముద్రలు అనేది మనం యోగాలో కూడా వింటాము. యోగాసనాలు వేసేటప్పుడు ఈ ముద్ర వేస్తే అగ్ని వస్తుంది, అగ్ని ముద్ర, వాయుముద్ర అని అన్ని ఉంటాయి. సో ఒక్కొక్క దానికి జస్ట్ ఆ ఫింగర్స్ ట్విస్ట్ చేయడం వల్ల, ఆ హ్యాండ్స్ ఒక గెస్చర్ పెట్టడం వల్ల నిజంగా అంత జరుగుతుంది ఆ బాడీలో. ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే నర్వస్ ని ఇన్స్టిగేట్ చేయటం అంటే వాటిని ప్రేరేపితం చేసినప్పుడు కొన్ని వ్యాధులు తగ్గిపోతాయి. దానివల్లనే యోగ ముద్రలు కానీ డాన్స్ ముద్రలు కానీ మన ఆరోగ్యానికి సంబంధించినవని, కొన్ని రకాల క్యాన్సర్ వాటిని కూడా తగ్గించవచ్చని ఇప్పుడు ప్రస్తుత పరిశోధనలో జరుగుతుంది. అవునా? మన దగ్గరే ఇంత వైద్యం పెట్టుకొని మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం ఏంటి మేడం? కానీ ఒక్క విషయం, ఎందుకు వెనకబడిపోతున్నాం వీటిని ఉపయోగించడంలో అంటే మనకి ఇన్స్టెంట్ గా కావాలి ఏదైనా. ప్రస్తుతం ఇన్స్టెంట్ గా 10th క్లాస్ పాస్ అయిపోవాలి, ఇన్స్టెంట్ గా మనం అనుకున్న రీచ్ అయిపోవాలి, కొన్ని lakhs సంపాదించాలి, అన్ని ఇన్స్టెంట్ గా జరగాలి. అలాగే వైద్యం కూడా మన అలోపతి అలాంటివి ఏవైనా తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా రిలీఫ్ ఇస్తుంది మనకి అలోపతి. ఒక ఇంజెక్షన్ వేసుకున్నాం అనుకోండి, జ్వరం తగ్గిపోతుంది ఇమీడియట్ గా 1 hourలో. ఇంకా అలాంటప్పుడు మనం ఒక వారం రోజులు ఈ ముద్రలు వేసుకుంటూ కూర్చుంటూ ఉంటే మిగతా పనులు ఎవరు చేయాలి? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ మర్చిపోతాం. సో ఇంత టైం మనం ఎందుకు ఖర్చు చేయాలి అని ఈ ఫాస్ట్ యుగంలో వాటిని పక్కకు పెట్టారు. అయితే దీర్ఘకాలికంగా ఎవరైతే వీటిని రెగ్యులర్గా యోగా కానీ ఏరోబిక్స్ కానీ డాన్స్ కానీ ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బాడీ ఎప్పుడు కూడా మనల్ని ఏజింగ్ నుంచి కాపాడుతుంది, నెంబర్ 1. తర్వాత కొన్ని డిసీజ్ నుంచి కాపాడుతుంది, నెంబర్ 2. నెంబర్ 3, ఎప్పుడు రెజ్యుమినేట్ అయ్యి మనము చాలా హ్యాపీగా
మన ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎండార్ఫిన్స్ అంటే ఏంటి? హ్యాపీ హార్మోన్స్. ఈ హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే మన బాడీలో సెక్రెట్ అవుతూ ఉంటాయో అయినప్పుడు మనము ఎప్పుడు బ్లిస్ఫుల్గా ఉంటాం. వీఆర్ బ్లెస్డ్ అనమాట. హ్యాపీగా ఉంటాము, ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటాము, ఎక్కువ కోపం రాదు. సో బీపీ, షుగర్ వీటినన్నిటిని కంట్రోల్ చేసుకోవటం. హాఫ్ ఆఫ్ ద లైఫ్ స్ట్రెస్ పైన బేస్ చేసుకునే వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ కాలంలో మరి ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది అందరికి. సో ప్రతి ఒక్కరు ఎవరిని టచ్ చేసిన కొత్త పదం డిప్రెషన్, 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 డిప్రెషన్. సో ఏంటి ఈ డిప్రెషన్? ఆ డిప్రెషన్ ని కూడా అధిగమించగలిగేలా చేసేది నాట్యశాస్త్రం అని మీరు చెప్తున్నారు. అంతే, దట్స్ ఇట్. సో డిప్రెషన్ ని కూడా ఎలా తొలగిస్తుంది అంటారు? డిప్రెషన్ అంటే ఏంటి? ఒక మనిషి తను చేయాలనుకున్నది చేయలేకపోవడం, ఒంటరితనంతో బాధపడడం. ఇప్పుడు 10th క్లాసు ఫెయిల్ అయ్యాను, లేకపోతే ఇంటర్ పాస్ అవ్వలేదు, ఎంసెట్లో ర్యాంక్ రాలేదని ఎంతమంది జీవితాన్ని కోల్పోయారు. అవును. సో దట్ ఈస్ నథింగ్ బట్ డిప్రెషన్. డిప్రెషన్ లీడ్స్ టు సూసైడల్ అటెంప్ట్. అన్ని అటెంప్ట్స్ డిప్రెషన్ వల్ల హెల్త్ పాడు. అంటే లైక్ వాళ్ళు ఇంకేం కేర్ తీసుకోరు కదా. ఖచ్చితంగా అంతే అంతే. డిప్రెషన్ లో ఉంటే అసలు థాట్ రాదు, ప్రోగ్రెసివ్ థాట్ రాదు, పాజిటివ్ థింకింగ్ రాదు. ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీథింగ్ మాస్టర్ మైండ్ అన్నమాట. మైండే మొత్తం కంట్రోల్ చేస్తుంది బాడీని. మైండ్ హ్యాపీగా ఉండాలి అని అంటే మనం స్ట్రెస్ని మైండ్లోకి తీసుకోకూడదు. అది సొల్యూషన్స్ని వెతుక్కోవాల్సిందే తప్ప ఇది మనం చేయలేమేమో అని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోకూడదు. కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి చుట్టుపక్కల అన్ని అనుకూలిస్తాయంటే ఎప్పుడు అనుకూలించవు, ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటాయి. చాలా మందికి చాలా సంవత్సరాలు అలా ప్రతికూలంగా ఉండడం వల్లనే ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. ఆ డిప్రెషన్ నుంచి సూసైడల్ అటెంప్ట్. సో టోటల్గా లైఫ్ స్పాయిల్. లైఫ్ ఈజ్ ప్రెషియస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ రెండు ఎప్పుడు మనము మనసులో అనుకుంటూ ఉండాలి. సో అనుకుంటూ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఏదైనా సాధించగలం, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోగలం, ఇంకొకరికి హెల్ప్ కూడా చేయగలం. రైట్. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ధ్యానం చేస్తే కొంతమేర ఆ డిప్రెషన్, స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ అంతసేపు ధ్యానం చేద్దామని కూర్చోగానే మన కష్టాలు, బాధలు అన్ని వస్తాయి. అందుకే నేను డాన్స్ చేయమంటున్నాను. ధ్యానం చేయకండి, డాన్స్ చేయండి. ధ్యానం చేయడం చాలా కష్టం. డాన్స్ అనుకోండి, మీకు నచ్చిన పాట పెట్టుకుని హ్యాపీగా చేయండి. ఇప్పుడు జుంబా అవుతుంది కదా, సో దానివల్ల ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతుంది మీకు. బర్న్ అయినప్పుడు వాళ్ళు స్లిమ్గా ఉండడము, ఆరోగ్యంగా ఉండడము, బాడీకి, హార్ట్కి మంచి పంపింగ్ జరుగుతుంది. సో దానివల్ల ఏరోబిక్స్ చేయకుండానే డాన్స్ చేస్తే చాలు. ఇప్పుడు యోగ ముద్రలు, క్లాసికల్ డాన్స్ చేస్తున్నప్పుడు మనం హస్తాలన్నీ ఉపయోగిస్తాం. అవి ఉపయోగించినప్పుడు ఏమవుతుంది? యోగ ముద్రలన్నీ వేసినట్టే కదా, దానివల్ల స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది కదా. బాబు అవును. అసలు నాకు నిజంగా ఇప్పుడు మీరు యోగ ముద్రలు అనగా నాకు కొన్ని చేసేసి అర్జెంటుగా నా స్ట్రెస్ తగ్గించుకోవాలనిపిస్తుంది. కొన్ని చూపించండి. ఖచ్చితంగా. అయ్యో, పతాక, పతాక, త్రిపతాక, పతాక, అర్ధపతాక, అర్ధపతాక, కర్తరీముఖ, కర్తరీముఖ, మయూర, మయూర, అర్ధచంద్ర, అర్ధచంద్ర, అరాళ, అరాళ, సుఖతుండ, సుఖతుండ, ముష్టి, ముష్టి, శిఖర, శిఖర, కపిద్ద, కపిత్త, కటకాముఖ, కటకాముఖ, సూచి, సూచి, చంద్రకళ, చంద్రకళ, పద్మకోశ, పద్మకోశ, సర్పశీర్ష, సర్పశీర్ష, మృగశీర్ష, మృగశీర్ష, సింహముఖ, సింహముఖ, లాంగూల, లాంగూల, ఇలా ఇలా లోపలికి ఓకే మడిచి, అలపద్మ, చతుర, చతుర, భ్రమర, భ్రమర, హంసాస్య, హంసాస్య, హంసపక్ష, హంసపక్ష, సందంస, సంధంస, ముకుళ, ముకుళ, తామ్రచూడ, తామ్రచూడ, త్రిశూల. త్రిశూల. నువ్వు కొన్ని తప్పులు పెట్టావు అమ్మాయి, సో అందుకని నువ్వు క్లాస్కి రావాల్సిందే. క్లాస్కి వస్తే డెఫినెట్ గా నువ్వు అన్ని కరెక్ట్ చేస్తావు ఈసారి. అందుకని మీరు ఇలా చెప్పి నన్ను జాయిన్ చేసుకోవాలనే నేను రాంగ్ పెట్టాను. అవునా? ఇదేదో సీక్రెట్ బానే ఉంది చూడండి అందరూ. లేకపోతే మీ బిజీ షెడ్యూల్ లో మాకు టైం ఇవ్వరు కదా మేము. అందుకు తప్పకుండా వస్తాను. ఎందుకంటే సమాజానికి మనము జీవితంలో మనం రెండు విషయాలు, ఒకటి మనల్ని మనం ఉద్ధరించుకోవటం, అంటే మనం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, ఆ తర్వాత రిచ్గా ఉండాలి, కంఫర్ట్స్ అన్నీ ఉండాలి, లగ్జరీస్ అన్నీ ఉండాలి.
అంతవరకు ప్రతి మానవుడు ఆలోచిస్తాడు వాళ్ళ గురించి వాళ్ళు. సో ఇది ఒక టైప్ ఆఫ్ జీవితం. అవును, చాలా మంది ఇలాగే లీడ్ చేస్తుంటారు. ఇంకా దీని నెక్స్ట్ లెవెల్ ఏంటి అని ఆలోచిస్తే సమాజానికి ఉపయోగపడడము. డెఫినెట్గా మనం చేసిన వర్క్స్ మన ఇంటికి మన వర్కే పరిమితం కాకుండా ఒక 10 మందికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇలా ఉపయోగించుకుంటూ వెళ్తే కలకాలం మన పేరు అలా ఉండిపోతుంది. మన పేరు కోసం కాకపోయినా దానివల్ల వచ్చే ఉపయోగాన్ని అందరూ ఉపయోగించుకుంటారు. అంతే కదా. మనిషి ఎప్పుడు శాశ్వతం కాదు. మనం నేర్చుకున్న విద్య ఒక 10 మందికి పంచితే అది శాశ్వతం. అది శాశ్వతం. అది నేను నేర్చుకున్నాను, నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా. సో అందుకని ఈ డాన్స్ థెరపీని ముందుకు తీసుకురావాలి. ఒక హాస్పిటల్లో పెట్టి ఒక డాన్స్ థెరపిస్ట్ని ఉంచాలి. సో దీని ట్రామా నుంచి బయటకు తెస్తుంది, మీకు తెలుసా. అండ్ అట్ ద సేమ్ టైం డాన్సర్స్ ఎప్పుడైతే ఏదైనా మీకు యాక్సిడెంట్స్ అలాంటివి జరుగుతాయి కదా, యాక్సిడెంట్స్ వాళ్ళకి జరిగినప్పుడు చాలా తొందరగా కోలుకుంటారు డాన్సర్స్. అవునా? దాని సీక్రెట్స్ చాలా ఉన్నాయి డాన్సర్స్. తర్వాత ఒక ట్రామా. సుధా చంద్రన్ గారు ఉన్నారు కదా, చూసారా, ఆవిడ జైపూర్ ఫుట్ తోటి ఎంత డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ యాక్ట్రెస్ గా కూడా చేశారు, చాలా ఫిలిమ్స్ చేశారు, అన్ని చేశారు. బాలీవుడ్ ఆ కాన్ఫిడెన్స్ చూసారా, రియలీ ఒక డాన్సర్ కి ఆ కాన్ఫిడెన్స్ అంతా బిల్డప్ అయి ఉంటుంది. సో ఆవిడ పైన ఒక పుస్తకమే రాయొచ్చు. అవును. సో అంత అద్భుతమైన అంటే కాన్ఫిడెన్స్, ఆ స్పిరిట్ ఉంటది అనమాట. ఇంకా డాన్స్ ఉంటుంది డెఫినెట్లీ. మిగతా డాన్సర్స్ తో పోలిస్తే క్లాసికల్ డాన్సర్స్ లో ఆ చరిష్మా వేరే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను నేను అదే కదా చెప్పాను, ఆ స్పిరిచువల్ క్వాలిటీ. ఆ దేవుణ్ణి ఆత్మ పరమాత్మ, పరమాత్మలో ఈ ఆత్మ ఐక్యం అవ్వాలి. ఇదే మన సిద్ధాంతం. అండ్ ఇంకోటి, ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు సాయి పల్లవి ఉన్నారు కదా, సో ప్రణవాలయప. అవును అవును. సో ఆ డాన్స్ తను ఇంతకు ముందు వెస్టర్న్ డాన్స్ చేసేవారు బాగా. ఓకే. ఆ డాన్స్ చేసినప్పుడు పెద్దగా అలసిపోకపోయేవాళ్ళంట, తను ఈజీగా చేస్తుంది ఏదైనా. అండ్ క్లాసికల్ కి చాలా కష్టపడింది, 1 month కష్టపడి ఆ సాంగ్ చేసిందంట. అండ్ ఆ 1 month చేసి ఆపేసిన తర్వాత తన జీవితంలో ఎప్పుడు వెయిట్ పెరగలేదంట. సో ఒక 5 to 7 kgs ఇమ్మీడియట్ గా పెరిగిందంట. సో డాన్స్ చేసి ఆపేయడం వల్ల ఎందుకు వెయిట్ పెరుగుతున్నారు? సో నాకు కూడా అదే భయం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వెయిట్ పెరుగుతున్నా, వెయిట్ తగ్గుదామని మీ దగ్గరకు వస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ వెయిట్ పెరిగేస్తానేమో ఆపేస్తే ఎక్కడైనా అని భయం అనమాట. సో ఎందుకు ఇలా పెరుగుతున్నారు? చాలా సింపుల్ లాజిక్ ఇది. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అదే, మేడం డాన్స్ చేసి ఆపేస్తే లావ్ అయిపోతామా అని. ఖచ్చితంగా. ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారు మీరు, రోజు వాకింగ్ చేసి ఒక 1 రోజులు వాకింగ్ ఆపండి, వెయిట్ పెరుగుతారా పెరగరా? ఖచ్చితంగా పెరుగుతారు. ఒకళ్ళు 1 kg పెరిగితే ఇంకొకళ్ళు 2 kg పెరుగుతారు. జిమ్కి వెళ్తున్నారు, ఒక 6 months వెళ్ళారు, 6 pack వచ్చింది, తర్వాత ఆపేసేయండి, జిమ్కి వెళ్ళకండి, 6 pack ఉంటుందా? అలాగే ఉండదు. దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్. బాడీ ఇవాళ ఇంత చేస్తే ఎగ్జాక్ట్లీ అలా వెళ్తూ ఏదైనా అంతే, యోగా కూడా అంతే. ఫ్లెక్సిబిలిటీ, ఇప్పుడున్న ఫ్లెక్సిబిలిటీ యోగా ద్వారా వచ్చింది. ఒక 6 నెలలు మానేస్తే వస్తుందా? రాదు. రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటాం, ఈరోజు తిన్నామని రేపు మానేస్తామా? అది అలాగే అనుకొని చెయ్యాలి ఇదంతా. యోగా చేసిన, డాన్స్ చేసిన, చేసిన. నేను డాన్స్ ఎందుకు చేయమంటున్నాను, యోగాలు అవి ఎందుకు వద్దంటున్నాను అంటే, డాన్స్ అనే కాకుండా ఆ డాన్స్ ద్వారా యోగా, ఏరోబిక్స్, వాకింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒక డాన్స్ చేయండి చాలు అని నేను చెప్తున్నాను. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. నేను అన్నిట్లో ఉన్నాయి, అన్ని డాన్సెస్ లో ఉన్నాయి, అన్ని రకాల. మీరు సినిమా డాన్స్ కూడా చేయండి, నో ప్రాబ్లం. వరల్డ్ డాన్స్ డే సందర్భంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వాళ్ళు క్లాసికల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఆ మూమెంట్ థెరపీని ఇవ్వండి బాడీకి. మూమెంట్ థెరపీని ఇస్తే మీకు అది చాలా మన మజిల్స్ని కానీ, నర్వ్స్ని కానీ, మన మనశ్శాంతిని కానీ పెంచుతుంది. బాడీ, మైండ్ అండ్ సోల్ 3 ఏకగ్రీవంగా ఒక పిన్ పాయింట్ దగ్గర కనుక మనం కేంద్రీకృతం చేయగలిగితే అది 0% స్ట్రెస్కి లీడ్ చేస్తుంది. కానీ నేను గమనించినంత వరకు అయితే వెస్టర్న్ డాన్స్ చాలా ఈజీగా చేసేయచ్చు. అంటే బాడీ పైన స్ట్రెస్ పడుతుంది కానీ తెలియకుండా అది వెళ్ళిపోతుంది అనమాట, ఫాస్ట్ మూమెంట్స్ వల్ల ఇంకేంటో. కానీ క్లాసికల్లో అలా ఉండదు. అది ఒక్క పోస్చర్ పెట్టాలని అంటే ఇలా కొద్దిసేపు నించున్నామంటే అయిపోద్ది. అదేం లేదు సంగీతిక. నేనేమంటున్నానంటే, క్లాసికల్కి ఒక్క పద్ధతి ఉంది.
ఈ వెస్టర్న్ కి ఫ్రీ స్టైల్. ఫ్రీ స్టైల్ అంటే ఏంటి, మనకి నచ్చినట్టు. ఇప్పుడు ఇది ఈ ముద్రే పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఈ ముద్రే పెట్టాలి. ఇట్స్ సింబల్స్ అన్నామనుకో, అయ్యో అని వస్తుంది, ఆహా అని వస్తుంది, వా అని వస్తుంది. సో ఇదంతా కమ్యూనికేషను. నీకు ఆ కమ్యూనికేషను వెస్టర్న్ స్టైల్లో ఎక్కడుంది? ఇప్పుడు చేసే సినిమా పాటల్లో కానీ దేన్నైనా ఏ కమ్యూనికేట్ చేస్తున్నాము? మనం రిథమ్ని కమ్యూనికేట్ చేస్తున్నాం. దాంట్లో వీలైనంత వరకు రిథమిక్గా చేస్తున్నాం. రిథమిక్గా డాన్స్ చేయటం వేరు, ఎక్స్ప్రెసివ్గా డాన్స్ చేయటం వేరు. అభినయం బేస్డ్. నృత్యం వేరు, అభినయం వేరు. నృత్యం ఇస్ ప్యూర్ డాన్స్. జతులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బాడీలీ మూమెంట్స్. అభినయం ఈజ్ మైండ్తో చేయాల్సిన పని. ఎగ్జాక్ట్లీ. వాలంటరీ స్టోరీ టెల్లింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఓన్లీ డాన్స్ అంటే డాన్స్ ప్రదర్శన కోసం కాదు, ఒక కథని చెప్తుంటారు. చెప్పేది ఇప్పుడు మన ఇండియన్ క్లాసికల్ డాన్స్ అన్ని కథని చెప్పడమే. రామాయణం చెప్తాం, భారతం చెప్తాం, దాంట్లో ఘట్టాలని చెప్తాము. మరి ఇవన్నీ స్పిరిచువల్ క్వాలిటీ ఉంది కాబట్టి మనం చాలా అంటే ఐ మీన్ అందులోకి ఇమ్మర్స్ అయిపోతాం. ఇమ్మర్స్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, మన చుట్టుపక్కలది ఏవి మనకు తెలియవు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను డాన్స్ చేసేటప్పుడు కూడా నాకు ఎలా అనిపిస్తుంది స్టేజ్ మీద డాన్స్ చేసినప్పుడు చెప్పనా? సో ఎవరు చప్పట్లు కొడుతున్నారు, ఎవరు నా డాన్స్ చూస్తున్నారు, ఎవరు వీడియో తీస్తున్నారు, ఎవరు ఫోటో తీస్తున్నారు, ఇవి ఏవి నాకు కళ్ళకు కనపడవు. నేను ఏ దేవుడిని అయితే స్మరిస్తూ చేస్తానో ఆ దేవుడే కనపడతాడు నాకు. అది నా ఫీలింగ్. నమ్ముతారా లేదా నమ్మరా ఇవంతా అవసరం లేదు నాకు. నాకు అలా ఉంటేనే చాలా ఇష్టం. అలా చేస్తున్నప్పుడే చాలా మైమర్చిపోతాను. ప్రదర్శనలు చూసినప్పుడు కూడా చాలా అసలు చూస్తున్నాం. నార్మల్ అందరూ కెమెరా సైడ్ తిరిగి చేయడానికి ట్రై చేస్తారు. అలా నాకు ఇష్టం ఉండదు. ఎక్కడైనా సరే మీ వరల్డ్ లో మీరు ఉంటారు. ఐఎమ్ డెడికేటింగ్ మై సెల్ఫ్ టు గాడ్. సూపర్ సూపర్. అండ్ నాకు ఇదే డౌట్ అనమాట. యాక్చువల్గా చాలా మంది అమ్మాయిలకు ఉండి, ఎందుకంటే అబ్బాయిలు నేర్చుకున్నప్పుడు ఓకే అదొక వరకు, దాని గురించి కూడా ఒక సపరేట్ క్వశ్చన్ ఉంది. కానీ అమ్మాయిలు చాలా మంది అండ్ వాళ్ళకి బయలాజికల్గా అదొక ఇంకా సర్కిల్ మనకి. సో పీరియడ్స్ టైంలో క్లాసికల్ డాన్స్ చెయ్యొచ్చా లేదా? యాక్చువల్గా నాట్యశాస్త్రంలో ఏది మెన్షన్ చేసలేదు పీరియడ్స్లో చేయాలా వద్దా అనేది. అందులో ఏం చెప్పారు అంటే డాన్స్ చేసే వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలి, అమ్మాయిలు అయితే ఎలా ఉండాలి, అబ్బాయిలు అయితే ఎలా ఉండాలి, ఇంతవరకే చెప్పుకుంటూ వచ్చారు నాట్యశాస్త్రంలో భరతముని. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే ఇది గాడ్కి సంబంధించింది కాబట్టి, ఒక స్పిరిచువల్ క్వాలిటీ ఉంది కాబట్టి అమ్మాయిలు దానికి దూరంగా ఉండడం మంచిది అని పెట్టేశారు ఒక స్టేట్మెంట్. ఇక రెండో విషయం, అమ్మాయిల విషయానికి వస్తే ఆ టైంలో మనకి కొంచెం అనీజీగా ఉంటుంది. సో వీఆర్ నాట్ సో మచ్ ఆఫ్ యాక్టివ్. రెగ్యులర్గా ఉండేటట్టుగా ఉండం. కొంతమందికి హెడేక్ వస్తుంది, కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి నాజియా, వామిటింగ్ సెన్సేషన్స్ అలా వస్తుంటాయి, కొంతమందికి కళ్ళు తిరుగుతాయి, కొంతమందికి ఆకలి కాదు, కొంతమందికి ఓవర్ స్వెట్టింగ్. సో ఇలాంటి శారీరకమైనటువంటి చేంజెస్ వచ్చినప్పుడు, కాంట్ బట్ట అయినప్పుడు మీరు చేయకండి. దట్ ఈస్ మై సజెషన్. ఓకే. అదర్ దాన్ దట్, సపోజ్ మనకి దేవుడి గర్భగుడిలో కాకుండా బయట ఎక్కడైనా దూరంగా ఆ టైంలో మనం చేసే ముందరు అన్నీ రెడీ అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత మన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేవి ఇవి కాబట్టి అప్పుడు మనము భగవంతుడిని స్మరించుకొని చేసేయండి. యాజ్ ఎ లేడీగా నేను ఇచ్చే సలహా, యాజ్ ఎ డాన్సర్గా నేను ఇచ్చే సలహా. ఇది తప్ప ఒప్ప ఇంకా భగవంతుడికి తెలుసు. నేను పడ్డ కష్టాలు, నేను చేసిన, ఇప్పుడు నేను మెయిన్ డాన్సర్ని, నాకు ఇలాంటిది వచ్చింది, చెయ్యకూడదు అని అన్నారు పెద్దలు. మీరు అలాంటి ఫేస్ చేశాను. చాలా చోట్ల చేశాను, టెంపుల్స్ దగ్గర. అయితే భగవంతుడి మరి అది అలాగ జరిగిందేమో కానీ అక్కడ మనకు ఉండే స్టేజెస్ ఏవైతే ఉన్నాయో గర్భగుడికి అటాచ్డ్గా ఉండవు. రంగమండపాలు అంటారు వాటిని. ఇదివరకు దేవదాసీలందరూ దానిపైన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంగభోగులు, రంగభోగులు అని ఇద్దరు ఉంటారు. అంగభోగులు అని అంటే దేవుడికి మాత్రమే గర్భాలయంలో ఆయన ముందర నైవేద్యం తర్వాత షోడశోపచార పూజల్లో చేసేవాళ్ళు. రంగభోగులు అంటే ఉత్సవాలు, పండగలు ఇలాంటివి జరిగినప్పుడు చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనకు అది ఇచ్చారు స్టేజ్, మనం ఇందులో చేయట్లేదు, దేవుడి ఎదురుగా చేయట్లేదు. అదొక అపచారంగా భావించారు కానీ అది నేచర్. దాన్ని మనం ఎలా అది లేకపోతే పుట్టుక లేదు కదా. ఆడవాళ్ళకి ఆ పీరియడ్స్ అనే ఇది లేకపోతే పుట్టుక లేదు, అదే కదా. అందుకని దాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించాల్సిన విషయం. ఫిజికల్గా ఏ ప్రాబ్లం లేదు, మెంటల్గా ఏ ప్రాబ్లం లేదు, అలసిపోలేదు, యూఆర్ ఫిట్,
అండ్ ఫైన్ అండ్ ఇట్ ఈస్ వెరీ నెససరీ అన్నప్పుడు మనం చెయ్యొచ్చు. దాని తర్వాత ప్రాయశ్చిత్తం అంటారా, దేవుడి దగ్గర మీరు ఏం చేస్తారో ఆ ప్రాయశ్చిత్తానికి చేయండి, అంతే, దట్స్ ఇట్. సూపర్ అండి. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే నిజంగా మీలాగా ఫేస్ చేసే వాళ్ళు ఎంతో మంది అప్పుడే బిగినర్స్ ఉంటారు, కొంతమంది ఫీల్ అయిపోయి ఏడ్చేస్తుంటారు. ఇంకా నేను చేయలేనేమో. ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కూడా ముందే చెప్పేస్తారు, మేడం అప్పుడు పెట్టకండి మేడం, మాకు ఈ ప్రాబ్లం ఉంది, డేట్ అట్లా పెట్టకండి అంటారు. కానీ పెట్టకండి అని అంటే వాళ్ళు ఇచ్చిన డేట్ని మనం ఫాలో అవ్వాలా, మనం డేట్స్ ఇవ్వాలా? ఇప్పుడు ఒకళ్ళకి ఒక డేట్ ఉంటుంది, ఇంకోళ్ళకి ఇంకో డేట్ ఉంటుంది, అది మనం చెప్పలేం కదా. సో ఇదే దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ఫెంటాస్టిక్, అసలు ఎంత బాగా చెప్పారు. అండ్ ఇంకోటి డాన్స్ దేవుడు ముందు చేస్తారనంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. పౌర్ణమి మూవీలో తను దేవుడు ముందు డాన్స్ చేసి వర్షం కురిపిస్తుంది అని అంటారు కదా, అలాంటి అద్భుతాలు నిజంగా జరుగుతాయా? నిజంగా జరుగుతాయి, నిజంగా ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఇప్పుడు అది ఫీల్ అయ్యే వాళ్ళని బట్టి ఉంటుంది ఒకటి, రెండోది అంత డెడికేటెడ్ గా చేసే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ ని మనం కన్సిడర్ చేసుకుంటే, అప్పట్లో సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అని అనేవాళ్ళు కదా, నిజంగా కరిగాయి, ఇదంతా సాధ్యం. తర్వాత దీపక్ రాగం పాడితే దీపాలు వెలుగుతాయి అని, సో అప్పుడు మొత్తం వెలిగాయి. అలా వెలగబట్టే ఇప్పుడు అవన్నీ మన చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నాయి. సంగీతానికి, నాట్యానికి అంత ఇది ఉంది అనేసి, ఆధ్యాత్మికత ఉంది, అంత గొప్పదనం ఉంది అనేసి, ఇవన్నీ జరిగాయి కాబట్టి. ఊరికి కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఎవరు నమ్మరు నవడేస్, ఏదైనా ప్రత్యక్షంగా ఉంటేనే నమ్ముతారు. సో అది జరిగింది కాబట్టి. మీకు తెలిసినంత వరకు మన భారతదేశంలో అలాంటి ప్రత్యేకమైన ఆలయం కానీ ఏదైనా దేవుడు కానీ ఉన్నారా? అంటే స్పెషల్గా డాన్స్ చేయడానికి ఒక రోజు పెట్టడము, లేదంటే అలాంటి పర్ఫార్మెన్స్లు పెట్టడం. ఇప్పుడు ప్రతి టెంపుల్ కూడా డాన్స్ చేయటానికి అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా దేవుడికి ప్రతి ఉత్సవాల్లో ఒక నైవేద్యంగా డాన్స్ను పెడుతున్నారు. తిరుపతిలో వచ్చే నెల చేస్తున్నాం. తర్వాత నాద నీరాజనం అని ఒక మండపం ఉంది కదా, మాడవీధుల్లో బయట చేస్తున్నారు కానీ దేవుడు ముందు నిజంగా దేవుడి కోసం దేవుడి అంగభోగులు లేరు ఇప్పుడు. అది మీరు అన్నారు కదా, లేరు. ఇది వరకు కళావంతులు, భోగం వాళ్ళు, కళావంతులు అనేవాళ్ళు వాళ్ళని, ఇది వరకు ఉన్నారు. కానీ వాడిని గవర్నమెంట్ నిషేధించింది. ఎందుకని నిషేధించింది? వాళ్ళ వల్లన ఈ జమీందారీ వ్యవస్థ వీళ్ళంతా ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెట్టారు ఆడవాళ్ళని. జోగినీలు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టి లేడీస్ ని ఇలాంటి వాటి వల్లనే కదా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత. అలాంటి వాళ్ళు ఉండకూడదు. వాళ్ళకు కూడా వాళ్ళ కష్టానికి నమ్ముకొని ఉండాలి. కానీ ఇలా దేవుడి ముందు చేయటం, వేరే వాళ్ళు ఇలా ఎక్స్ప్లాయిట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించి ఆంగబహుల్ని తీసేసింది. సో ఇప్పుడు డాన్స్ చేసే వాళ్ళందరూ కేవలం ఆ రోజు వాళ్ళు పిలిచినప్పుడు ఆర్గనైజర్స్ వచ్చి దేవుడి ముందు రంగభోగులు మాత్రమే ఉన్నారు. అంటే ఒక ఇంత మంచిదే, ఇంకో ఇంత ఏంటంటే అంత డెడికేషన్ తో దేవుడి కోసం అంత స్పిరిచువల్, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కాదు, అదే అంత దేవుడి కోసమే ఉండేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని అలౌ చేయట్లేదు కదా టెంపుల్లో, అది అలౌ చేయట్లేదు. అండ్ ఇంకోటి డాక్టర్, ఇట్లా మనం డాన్స్ గురించి మాట్లాడితే ఎక్కువ మనకి చూడగానే క్లాసికల్ డాన్స్ అనగానే ఫేస్ గుర్తొచ్చేది అమ్మాయి ఫేస్, బాగా ఎక్స్ప్రెసివ్గా క్లాసికల్ డ్రెస్డ్ అప్ అయి ఉన్న ఫేసెస్ కనిపిస్తాయి. కానీ అబ్బాయిలు ఇప్పుడు చాలా తగ్గిపోయారు. కానీ ఒకప్పుడు ఏ డాన్స్ చేయాలన్నా సరే మగవాళ్ళే ఆడవేషం వేసుకొని చేసేవాళ్ళు. సో ఎందుకు ఆ రేషియో తగ్గిపోయింది ఇప్పుడు క్లాసికల్ డాన్స్లో? 2-3 కారణాలు ఉన్నాయి దీనికి. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఒకటి, కూచిపూడి వాళ్ళు కేవలం జెంట్సే చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది. గత 100 సంవత్సరాల నుంచి జెంట్సే చేసేవాళ్ళు. ఎందుకు అని అంటే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇలాగే ఇందాక ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు. అక్కడెక్కడన్నా వాళ్ళకి డెలివరీలు అయితే మళ్ళీ బేబీకి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఎవరు చూస్తారు? ఈ లేడీస్ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఎవరు ఇంకొకళ్ళని చేంజ్ చేస్తారు ఆ క్యారెక్టర్కి? సో ఈ కారణాల వల్ల కేవలం జెంట్స్ మాత్రమే వెళ్ళి నొమాడిక్ అనమాట, వాళ్ళు సంచారం చేస్తూ వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. కూచిపూడి భాగవతులంతా భాగవత మేళ నాటకాలు ఇవన్నీ జరిగేవి. ఇక ఇటు భరతనాట్యం విషయానికి వస్తే కేవలం దేవదాసి నృత్యం అనమాట. అది సోలో పెర్ఫార్మెన్సెస్. వాళ్ళు రాజుల ముందర, జమీందారుల ముందర చేసేవాళ్ళు రాజనర్తకిలు అని అంటారు. రాజనర్తకిలు, తర్వాత గుళ్ళల్లో చేసేవాళ్ళు, వీళ్ళంతా దేవదాసులు. కేవలం లేడీస్ మాత్రమే చేసేవాళ్ళు.
చంద్రముఖి మీరు చూసారు కదా. సో మాకు సినిమాలతోనే గుర్తుంటుంది. ఇంకా వేరే మంచిదే, మంచి మీడియం కదా, ఎక్కువ మందికి రీచ్ అయ్యే మీడియం సినిమా కాబట్టి సినిమాని అందరు ఆదరిస్తున్నారు. సో అప్పుడు అయితే డాన్స్ ఇప్పుడు తగ్గిపోయారు అబ్బాయిలు చాలా. అబ్బాయిల విషయానికి ఇంకా వస్తే ఇలా డివిజన్ చేసిన తర్వాత అబ్బాయిలు కొంచెం చేస్తూ ఉంటే అమ్మాయిల నడకలు వస్తున్నాయని కొంతమంది గేలాగా కనిపిస్తున్నారని. ఆ తర్వాత ఎందుకు ఇంకోటి ఏంటంటే దీనికి సరి అయిన రాజపోషణ లేదు. అంటే గవర్నమెంట్ తీసుకుని ఇట్లా డాన్సర్స్ అందరికీ వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం, కొన్ని స్కూల్స్లో టీచర్స్కి అపాయింట్మెంట్ చేయటము, తర్వాత వాళ్ళకి భుక్తికి ఎట్లాగా అబ్బాయి అనే అతను మన వ్యవస్థలో ఖచ్చితంగా ఫ్యామిలీని పోషించాలి. అమ్మాయి పోషించినా పోషించకపోయినా పర్వాలేదు, లేడీస్కి ఒక ఆప్షనల్ ఉంది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి బర్త్ ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, పేరెంట్స్ని ఇన్లాస్ని అందరిని చూసుకోవాలి. కాబట్టి వాళ్ళకి దే హ్యావ్ ద ఆప్షన్. బట్ జెంట్స్కి అలా లేదు కదా. మన ఫ్యామిలీ వ్యవస్థలో ఖచ్చితంగా పురుషుడు ఉద్యోగం చేయాలి. సో అది డాన్స్ వల్ల కాలేదనుకో, సో ఎలా ఫ్యామిలీని ఎలా రన్ చేస్తాడు, లైవ్లీహుడ్ ఎలా అవుతుంది, అది ప్రాబ్లం కదా. సో అందుకని కొంతమంది మానేశారు. మరి కొంతమంది లేడీస్ లాగా అనే ఫీలింగు, అంటే పెళ్ళిళ్ళు కాకపోవటము ఇలా జరుగుతుంది. సో దానివల్ల కొంతమంది మానేశారు. సో ఈ రెండు కారణాలు, అందులో స్పీడ్ యుగం పెరిగిపోయింది. ఇది కాకపోతే ఇంకోటి వెంటనే వస్తుంది, ఇన్స్టెంట్గా కావాలి కదా అన్నీ. సో దాంతో ఇన్ని సంవత్సరాలు జెంట్స్ నేర్చుకోవడం, ఇంట్లో వాళ్ళని వదిలి వేరే చోటుకి వెళ్ళి నేర్చుకోవటం, వీళ్ళకి డబ్బులు తీసుకొని వెళ్ళి పేరెంట్స్ని చేయటం. ఎందుకురా బాబు నువ్వు ఈ డాన్స్తో ఏమొస్తుందిరా, నువ్వు చక్కగా పెళ్లి చేసుకోవాల్సిన వాడివి, వదిలేసే అని పేరెంట్స్ కూడా చక్కగా చెప్పేస్తారు. బీటెక్ బీకామ్ సాఫ్ట్వేర్ కేవలం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇంతకు ముందు ఇప్పుడు మీ పేరెంట్సే చూసుకోండి మ్యామ్, మీ పేరెంట్స్ మిమ్మల్ని సంగీతం నేర్పించారు, డాన్స్ నేర్పించారు. కానీ మా జనరేషన్కి వచ్చేసరికి, నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఇవి కాదు, ఐటీ నేర్చుకో, లేదంటే ఏదైనా గేమింగ్. ఇప్పుడు అమ్మాయిలు కూడా అదే చేస్తున్నారు కదా. సో అట్లా అయిపోయింది అనమాట. దీనివల్ల అసలు ఫిజికల్ ఫిట్నెస్ తగ్గిపోతుంది, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. సో ఈ జనరేషన్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు మీరు? ఈ క్లాసికల్ కానీ ఈ లలిత కళలు లేకపోతే? లలిత కళలు లేకపోతే మాత్రం మన ఉనికి ప్రశ్నార్థకమే. ఎందుకంటే మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మన సంస్కృతిని ముందు కాపాడుకోవాలి. కల్చర్ని కాపాడుకోలేని వాళ్ళు అసలు వీళ్ళెవరు, ఏ జాతికి చెందిన వాళ్ళు, ఏ దేశానికి చెందిన వాళ్ళు అనే ఆ యునిక్నెస్ పోతుంది. సో అవి ఉండాలి అంటే ఇప్పుడు చీర కట్టు చూడగానే దే ఆర్ ఇండియన్స్, బొట్టు చూడగానే ఇండియన్స్ అని చెప్పి నమస్కారం చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఈజిప్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళాను, అక్కడ ఇండియన్స్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, వాళ్ళకి వాళ్ళే తెలుసు బాగా. చిరంజీవి కూడా ఒక అబ్బాయి అన్నారు, చిరంజీవి. వీళ్ళు అందరూ మనల్ని చూడగానే వాళ్ళు అలాగా, అదే సంస్కృతి కదా మన బొట్టు సంస్కృతి, మన చీర సంస్కృతి. ఆ సంస్కృతిని మనం ప్రతిబింబించకపోతే, వేరే తరాలకి మనం నెక్స్ట్ తరాలకి ఇవ్వకపోతే ఏంటి, వీళ్ళెవరో ఏదో పరదేశీయులు, ఏదో దేశానికి చెందిన వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, వేర్ వీఆర్ అనేది ఒక డౌట్ వచ్చేస్తుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ తోటి, మన కల్చర్ తోటే మనము ఒక గుర్తింపును సాధించగలం అంతే. ఇంకోటి ఏంటంటే మన ఈ లలిత కళల్లో అయినా సరే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కల్చరు, ఇది ట్రెడిషన్ ఏదైతే ఉందో అది మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. మన ఆరోగ్యంగా జీవించడానికి వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక రూల్స్ అవి. సో వాటిని మనం మర్చిపోయి మనం ఏదో సంపాదించేద్దామని వెళ్ళిపోతాయి, ఇంకెక్కడ ఏం సంపాదిస్తాం. అందుకనే ఆ సంపాదనతో పాటు కొన్ని మానసిక రోగాలు, కొన్ని శారీరక రోగాలు అన్ని బోనస్ లాగా వచ్చేస్తున్నాయి. దీన్ని మనం ఏం చేస్తున్నాము, డబ్బు వ్యామోహంలో పడిపోయి, డబ్బు వస్తుంది కదా ఏదో టాబ్లెట్ వేసుకుంటే పోతుందిలే, మళ్ళీ వీఆర్ ఫిట్ అండ్ ఫైన్ ఫర్ ద డ్యూటీ అని చెప్పి వెళ్ళిపోతున్నాము. కానీ అది లాంగ్ రన్లో చాలా 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 కీడు చేస్తుంది. అది కొంచెం ప్రతిరోజు మన కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ కనుక స్పెండ్ చేసుకోగలిగితే, ఎయిదర్ యోగా, డాన్స్ ఆర్ ఎనీథింగ్, ఫిజికల్గా ఉండాలి అది. ప్లస్ మెంటల్గా ఉండాలి అంటే నేను డాన్స్ అనే చెప్తా, లేదా యోగా అనే చెప్తా. అదే ఒక్క ఫిజికల్గా అంటే వాకింగ్ అని చెప్తాను, ఏరోబిక్స్ అని చెప్తాను. మెంటల్గా ఫిట్నెస్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ అంటే యోగా చెప్తా. అన్నీ కలిపి ఒకే దాంట్లో రావాలి నాకు ఇన్స్టెంట్గా అని అనుకున్నప్పుడు డాన్స్ చెప్తాను. ఓకే, ఖచ్చితంగా ఇది. సో విన్నారు కదండి, మీరు ఏదైనా సరే మీలో మీకు హెల్దీగా ఉండాలి, మన పూర్వీకుల ఆ ఎనర్జీని మీరు కంటిన్యూ చేయాలనుకుంటే
మేడం చెప్పినట్టు డాన్స్, యోగా ఇవన్నీ మన కల్చర్ని ఖచ్చితంగా పాటిస్తే ఆటోమేటిక్గా మీరు హెల్దీగా హ్యాపీగా ఉంటారని చెప్తున్నారు. అలాగే మేడం ఇప్పుడు మనం చూసుకుంటే దేవాలయాల పైన కూడా విగ్రహాలు ఉంటాయి. సో మరి క్లాసికల్ డాన్స్ వేసేటప్పుడు క్లాసికల్ లుక్కే ఉండాలి అని అనుకుంటాం. అండ్ ఇంకోటి మనం భారతీయత గురించి మాట్లాడితే చిన్న చీర కొంగు కనిపించినా కూడా అసలు నీకు పద్ధతి తెలీదు, ట్రెడిషన్ తెలీదు అని అరుస్తూ ఉంటారు అన్నమాట చాలామంది. అంటే అదే పద్ధతి అని అనుకుంటారు, కానీ పొలాల్లో ఊర్లలో చూస్తే ఆ ఆడవాళ్ళు కొంగిలా పైకేసేసి నడుమంతా కనిపిస్తుంది. అక్కడెక్కడ శృంగార భావం ఇలాంటివి ఏం రావు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అర్బన్ ఏరియాస్లో ఈ కొంచెం కొంగు కనిపించినా కూడా అమ్మో ఇంత ఎక్స్పోజింగ్ అనేసి అంటారు అనమాట. అండ్ అలాగే మన దేవాలయాల పైన విగ్రహాలు చూస్తే క్లాసికల్ డాన్సర్స్ ఉంటారు, అన్ని రకరకాల దేవతా విగ్రహాలు కూడా ఎంతో అందంగా చక్కగా మంచి ఎక్స్పోజింగ్ తోనే ఉంటాయి, కానీ మనం చేతులెత్తి మొక్కుతాం. సో ఎందుకు ఈ డిఫరెన్స్? ఆ ఎక్స్పోజింగ్ అనేది ఉండొద్దా అసలు? భారతీయతలో ఉందా లేదా? ఎలా ఉండాలి అసలు అమ్మాయి? అంటే ఇక్కడ దేవుడి గురించి మాట్లాడుతున్నాం మనము, అమ్మాయిల గురించి మాట్లాడట్లేదు. దేవుడు గర్భగుడిలో మనకి ఉండే విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఆగమ శాస్త్రాల ప్రకారం ఎలా అయితే రాయబడి ఉన్నాయో అలాగే ప్రతిష్ఠిస్తారు. మంటపాలు కానీ వాటికి ఎన్ని ద్వారాలు ఉండాలని కానీ, ఎంత స్క్వేర్ ఫీట్లో ఉండాలని కానీ, వైఖానస ఆగమం అని, శాక్తేయ ఆగమం అని, సో ఏ దేవుడికి సంబంధించిన ఆగమ శాస్త్రం రాసి ఉంటుంది అనమాట. ఇట్స్ అన్ ఆర్కిటెక్చర్. ఓకే. అయితే దేవుడి చుట్టూ కూడా మనకి శృంగారం తలపించేటటువంటి బొమ్మలు ఉంటాయి. అవును, చాలా గుళ్ళు అలాగే ఉంటాయి. ఎందుకు అనంటే మన కల్చర్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి జరిగింది అంటే దేవాలయాల నుంచే జరిగింది. సో దేవాలయాలు అనేవి ఒక సముదాయం, కల్చరల్ గ్రూప్ అంతా అందులోనే ఉంటుంది. పండితులు కూర్చుంటారు, డాన్సర్స్ కూర్చుంటారు, సంగీతజ్ఞులు, వైద్యులు, పూజారులు, స్కాలర్స్, ఎవ్రీబడి. సో అక్కడ ఉండే జమీందార్ కానీ, అక్కడ ఉండే రాజు కానీ అందరూ కూడా టెంపుల్స్ నుంచే వాళ్ళ యొక్క వీటిని పర్యవేక్షిస్తూ ప్రారంభిస్తూ దేవుడి సాన్నిధ్యం అది గుర్తుపెట్టుకోండి. అందుకనే టెంపుల్స్ అలా కట్టబడ్డాయి. అంతేగాని అవి చూసి ఇన్స్పైర్ అయ్యి చెడు పనులు చేయాలను, లేకపోతే ఆడవాళ్ళు అలాగే ఉండాలి అనో, బయట కూడా తిరగాలను, వీటికి సంబంధం ఏమీ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కటి తెలియపరచాలి అంటే ఇప్పుడు వార్తాపత్రికలు అలాంటివి ఏమీ లేవు. ఇలా ఉండాలి దాంపత్యం అనేది కూడా మనం అక్కడి నుంచే నేర్చుకోవాలి, టెంపుల్స్ నుంచి. సో ఈ కారణాల వల్ల కొన్ని టెంపుల్స్లో ఈ యొక్క శృంగార భంగిమలు కానీ మనం చూస్తూ ఉంటాం. మరొక కారణం కూడా ఉంది. ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా వస్తారో వాళ్ళకి ఇవి ఏవి కూడా డిస్టర్బెన్స్ కావడానికి వీల్లేదు. అక్కడే ప్రాంగణంలోనే అటువంటి ఆలోచనలన్నీ వదిలేసి భగవంతుడి సాన్నిధ్యానికి లోపలికి వెళ్ళి ఆయన కరుణా కటాక్షాలు ఆశీస్సులు పొందాలని, బయట ఉండే వాటిని డిస్టర్బెన్స్గా స్వీకరించకుండా అది మనసులో నుంచి బయట పడేసి వస్త్రాన్ని తొలగించినట్టు ఆత్మని మాత్రమే పరిశుద్ధంగా భగవంతుడికి నైవేద్యం చెయ్యాలి. మీకు అర్థమైందా? డిస్ట్రాక్షన్ బయట గోడల పైన ఉంటుంది కానీ లోపల గోడల పైన వదిలేయాలి. వదిలేసి ఎంత మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా భగవంతుడిని చేరుకోవటానికి ఆయన తప్ప వేరొక పురుషుడు లేడు అని అనుకుని వెళ్ళాలి. సో ఈ కారణంగా కూడా బయట మనకి డిస్ట్రాక్షన్స్ చాలా మన మనసుని చలింప చేయటానికి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక కారణం. సూపర్, బాగా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు దాన్ని పట్టుకొని చాలా మంది బయట దేశీయులు కానివ్వండి వల్గర్ గా, మీ భారతీయతలో మన ఆర్కిటెక్చర్ ఇంత శిల్పాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా? లేదు. ఇంత పనితనం ఉందా? ఈ శిల్పాలను చూసి వాళ్ళు నోటి మీద వేలేసుకుని ఫోటోలు తీసుకుని వీడియోలు అప్లోడ్ చేసుకొని ఎంత చేస్తున్నారు. భారతీయ చిత్రకళలు కానీ, శిల్పకళ కానీ, నాట్యాలు కానీ, ఇవన్నీ ఎందుకు వాళ్ళ మనసును చూరగొంటున్నాయి? ఇది చెడు అనుకోండి, అవి అసలు చేయాల్సిన అవసరమే లేదు కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మరి? వాటిని ఇది చేయటానిక కాదు. మళ్ళీ మన దగ్గరకు వస్తారు, అన్నీ నేర్చుకుంటారు,
దీనిలో ఇంకేం మంచి ఉందో గ్రహించి ప్రపంచానికి తెలియజేస్తున్నారు. వాళ్ళు తెలియజేస్తే కానీ మనకు తెలియట్లేదు. భారతీయుల అగత్యం ఇప్పుడు అట్లా ఉంది. వాళ్ళు ఇది గొప్ప అంటే డాన్స్ థెరపీ చాలా గొప్ప అని వాళ్ళు చెప్తే అప్పుడు మన వాళ్ళు స్టార్ట్ చేస్తారు అనమాట. అవునా, నిజమా, చెప్పండి అయితే వస్తాం. ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ యోగా మనది, కానీ వేరే కంట్రీస్ వాళ్ళు నేర్పిస్తే గానీ అది మనకి అన్ని ఆసనాలు రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో అది అయిపోయింది అది ఆల్రెడీ. సో అలా భ్రష్టు పట్టిపోకుండా మన కల్చర్ ని మనం కాపాడుకుందామండి, అది మన బాధ్యత. ఎస్, ట్రూ. అండ్ అలాగే మీరు డాన్స్ వైపే కాకుండా సంగీతం సాహిత్యం వైపు కూడా మీ ప్రవేశం ఉంది. చాలా అద్భుతమైన ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సంగీతం వైపు ఎలా మళ్ళింది? సో సంగీతం ద్వారా భారతీయతని ఎలా మీరు ప్రచారంలోకి తీసుకొచ్చారు? ఓకే, సంగీతం, సాహిత్యం, నృత్యం మూడిటికి అవినాభావ సంబంధం ఉంది. అలాగే చిత్రకళ, శిల్పకళ. సో ఇవన్నీ లలిత కళలు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. సో చిన్నప్పుడు నాకు సంగీతం నేర్పించారు, డాన్స్ నేర్పించారు, అయితే చదువు కూడా నేర్పించారు. మూడు చేయటం అనేది చాలా కష్టమైన పని కాదు. అందుకనేసి ఏది ఇష్టం నీకు అని అంటే నేను డాన్స్, అందులో అన్నీ ఉంటాయి కాబట్టి. సో సంగీతం నేను నేర్చుకోలేదు, అంటే కొన్ని రోజులు నేర్చుకున్నాను వర్ణాల వరకు. తర్వాత డాన్స్ లోకి వచ్చేసాను. నేను పాడతాను, అందుకనే ఆ వర్ణాల వరకు నేర్చుకున్నాను కాబట్టే జానపద గీతాలు బాగా పాడాను. నేను గ్రేడెడ్ ఆర్టిస్ట్ని. మన వడ్డేపల్లి శ్రీనివాస్ గారు మొన్న ఇటీవల చనిపోయారు చూసారా, ఆ సినిమా జానపద గాయకుడు బయట. తర్వాత సినిమాల్లో కూడా చాలా పాడారు, ఆయనతో పాడాను నేను. ఏ పాట? ఏ పాట అంటే కోనగమ్మ లొంగినాయి కోపులే గెలిచినాయి అని ఆ తర్వాత దూరదర్శన్లో కూడా ఈ పాట నేను మా క్లాస్మేట్ వైవి కన్నా గారితో పాడాను. క్లాస్మేట్. సో ఆయనతో పాడాను నేను, మంచి అప్లాజ్ వచ్చింది. ఇది బయట పాడాను స్టేజ్ పెర్ఫార్మెన్స్, ఇది దూరదర్శన్ పెర్ఫార్మెన్స్. ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఖచ్చితంగా వినాల్సిందే. కోనగొమ్మ లొంగినాయి కోపులే గెలిచినాయి, కొనగొమ్మ లొంగినాయి కోపులే గెలిచినాయి. అడత్త జానకి అడత్త జానకి అడత్త జానకి కోడి పందెము ఆడి గెలిసొత్త జానకి కోడి పందెము. నేను అడత్త జానకి కోడి పందెము ఆడి గెలిసొత్త జానకి కోడి పందెము. ముక్కుకున్న ముక్కెరేమో కోడి పందెం పాలాయే, ముక్కుకున్న ముక్కెరేమో కోడి పందెం పాలాయే. అడద్దు మామ అడద్దు మామ అడద్దు మామ కోడి పందెము ఆడి ఒడద్దు మామ పాడు పందెము. నువ్వు అడద్దు మామ కోడి పందెము ఆడి ఒడద్దు మామ పాడు పందెము. అమ్మో, ఇంత ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు. ఆ ఫోక్ అనగానే వచ్చేసింది. ఫోక్ కూడా మన ట్రెడిషన్ లో భాగమే. అసలు ఫస్ట్ స్టార్ట్ ఫోక్ నుంచే క్లాసికల్ డెవలప్ అయింది. అంటే ఆ రసికత వచ్చేసింది. ఖచ్చితంగా పాడేటప్పుడు ఇన్వాల్వ్ అయ్యి హ్యాపీగా పట్టుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. ఇది మన నల్గొండ ఫోక్. అవును, సూపర్. అసలు ఎంత చక్కగా వాడిరు. తెలంగాణ. అండ్ ఇంకేం పాటలు పాడుతుంటారు? ఇంకోటి ఒకటి మరదలు, బావ మరదలు ఇద్దరు సరదాగా సంభాషణ అన్నమాట, అది కూడా ఫోకే. ఓకే. తెల్లాజీరా తెల్లాజీరా జాలి కొంగు మరదలు పిల్లో, ఇనియా పారిల్లా సుక్కాబొట్టు మరదలు పిల్ల. తెల్లాజీరా జాలి కొంగు మరదలు పిల్లో, ఇనియా పారిల్లా సుక్కాబొట్టు మరదలు పిల్ల. నీ కాళ్ళ మెట్టెల్ చెటా చెటా మరదలు పిల్లో, నా పానమంతా మీట మీట మరదలు పిల్ల. నీ కాళ్ళ మెట్టెల్ అబ్బ కాళ్ళ మెట్టెల్ అబ్బ కాళ్ళ మెట్టెల్ సెట సెట మరదలు పిల్లో, నా పానమంతా మీట మీట మరదలు పిల్ల. నీ కాళ్ళ మెట్టెల్ సెట సెట మరదలు పిల్లో, నా పానమంతా మీట మీట మరదలు పిల్ల. తెల్లాజీరా తెల్లాజీరా జాలి కొంగు మరదలు పిల్లో, ఇనియా పారిల్లా సుక్కాబొట్టు మరదలు పిల్ల. తెల్లాజీరా జాలి కొంగు మరదలు పిల్లో, ఇనియా పారిల్లా సుక్కాబొట్టు మరదలు పిల్ల. అబ్బాబాబా, సూపర్. అసలు డాన్స్, మ్యూజిక్ అన్ని పర్ఫెక్ట్. క్రేజీ, అసలు క్రేజీ. చాలా ఇష్టం అండి నాకు. చెప్పాను కదా, నేను సాహిత్యం అంటే ఇష్టం, సంగీతం అంటే ఇష్టం, డాన్స్ అంటే ఇష్టం.
ఇలా ఈ ఇష్టాలు అన్ని ఇంటర్లింక్డ్ అలా అన్ని వచ్చేసాయి. నాకు తెలుగు అంటే కూడా ఇష్టం చాలా. మ్యాగజైన్స్ కి వార్తా పత్రికలకి స్క్రిప్ట్ కూడా రాశాను. ఎంత టాలెంట్! అసలు ఖాళీగా ఉంటారేమో అసలు ఖాళీగా ఉండను. ప్రొడక్టివ్ వర్క్ లేకపోతే ఏ వర్క్ ని చెయ్యను. అది మన యొక్క లోపల నుంచి రావాలి. స్పందన అంటారు చూసారా, ఆ స్పందించి రాయగలగాలి. రాసేటప్పుడు డెడికేటెడ్గా డాన్స్ చేయాలి, వర్క్ హార్డ్. అండ్ ఊరికే గాసిప్స్ ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. ఇంకా టైం ఎక్కడుంది గాసిప్ చేయడానికి చెప్పాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్యామిలీకి సంబంధించినవి ఏవైనా నా రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ సో మెనీ థింగ్స్, వెల్ విషర్స్, ఇవన్నీ కూడా నేను అన్నీ ఫుల్ఫిల్ చేస్తాను. ఎవరైనా నా దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ కావాలి నీ ద్వారా అంటే ఖచ్చితంగా చేస్తాను. నాకు తోచిన హెల్ప్, నేను చేయగలిగిన హెల్ప్. సో మీరు ఎన్ని పనులు చేస్తుంటారు కదా, సార్ ప్రోత్సాహం ఎట్లా ఉంటది? మా సారు మౌనంగా ప్రోత్సహిస్తారు. మౌనంగా అంటారా? అన్నారు సంగీతగా. చేస్తావా, వెళ్తావా, మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఓకే వెళ్ళు అని కాన్ఫిడెంట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ, మన ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ అవుతుంది అంటే ఏ మగవాడు కూడా నో అంటారు. అది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అని అనుకుంటే ఖచ్చితంగా డిస్టర్బెన్సే. కాదు మా ఆవిడ ప్రతిభ అని అనుకుంటే ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. సో ఆయన రెండు మెయింటైన్ చేయగలగాలి. యాజ్ ఏ హస్బెండ్గా ఆయన నా యొక్క సేఫ్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి. నా వైఫ్ ఇలా వెళ్తున్నారు కాబట్టి ఎలా వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఏంటి టైము, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఆయన కూడా నన్ను నా ఫ్యామిలీని వదిలేసి వెళ్తున్నారు కాబట్టి అన్నీ ఉంటాయండి. పురుషుడు అన్న తర్వాత స్వార్థము ఉంటుంది, ప్లస్ తను నా కోసమే ఉండాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అవును. అట్ ద సేమ్ టైమ్ ఆవిడకి అవకాశం ఇస్తే దున్నేస్తుంది అనే భయం కూడా ఉంటుంది. సో అందుకనే నేను దాన్ని బ్యాలెన్స్ చేస్తూ, సో ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా ఇంటి కోసం ఇంటికి వస్తారు, తిరిగి ఎక్కడికి వెళ్ళరు వదిలేసి. అలా వెళ్ళిన వాళ్ళు మనిషే కాదు. ఇన్ని నేను చెప్తున్నాను, ఇంత డిజిటల్ మీడియాలో నేను ప్రచారం చేస్తున్నాను మంచి కోసం అన్నప్పుడు నాకు ఉంటుంది నా ఫ్యామిలీని చూసుకుంటూ సమాజానికి హితం. సో అలాగే మీ క్లాస్మేట్ రాజీవ్ కనకాల గారు కూడా సో అలాంటి ఫేస్ చేశారనమాట. సో ఆవిడ ఎదిగిపోతున్నారు, సుమ గారు ఎదిగిపోతున్నారు అని చెప్పి రాజీవ్ కనకాల గారు భయపడిపోతున్నారు, ఆయన మాట్లాడట్లేదు, వాళ్ళని డివోర్స్ వరకు తీసుకెళ్ళిపోయారనమాట సోషల్ మీడియాలోనే. బట్ వెనకాల బ్యాక్ ఎండ్ ఏంటంటే హీ సో సపోర్టివ్. సో అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా సపోర్ట్ చేయట్లేదేమో అని అనుకునే వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళెవ్వరిని పట్టించుకోకుండా మీరు కూడా సుమ గారు లాగానే మీరు కూడా అట్లా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ. లైక్ మాకు ఎంతో ఇన్స్పిరేషన్ కదా. ఇప్పుడు మీరని కాదు, ఇప్పుడు మీ కూతురు ఉన్నారు, సో ఆమె కూడా ఇన్స్పైర్ అంత బయటకు వచ్చి స్వేచ్ఛగా చేయాలంటే మీ ఒక జనరేషన్ మాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఖచ్చితంగా. సో అందరూ సార్ మీరు కూడా ఏమన్నా మనసులో ఏమన్నా పెట్టుకోకుండా ఇట్లా ఫ్రీడమ్ ఇచ్చి ఇంకా ఇంకా ప్రోత్సహించండి మేడం, మాకు ఇంకెక్కడో శిఖరాల పైన ఉంటారనమాట. సో అదే అందుకని ట్రై చేస్తున్నాను చెప్పడానికి. అండ్ అలాగే మీరు ఒక కాంపిటీషన్లో చంద్రబోస్ గారిని 3వ స్థానానికి నెట్టేసి మీరు ఫస్ట్ ప్రైజ్ సాధించారంట సాహిత్యంలో. చంద్రబోస్ గారు మీరు చూడకండి ప్లీజ్. నిజంగానే అది సిపి బ్రౌన్ వాళ్ళ కాంపిటీషన్లో తెలుగు సాహిత్యం పైన, అంటే తెలుగుని మర్చిపోతున్నారు. తెలుగు యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి, అంతకుముందు బాగా మాట్లాడిన వాళ్ళు కాస్త ఏంటో టింగ్లీష్ అంటారు కదా, ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడతారు కదా, అలాగైపోతున్నారు, మన తెలుగుని మర్చిపోతున్నారని ఒక కాంపిటీషన్ నిర్వహించారు, ఒక షార్ట్ ఫిలిం కాంపిటీషన్. సో దాంట్లో చంద్రబోస్ గారు రాసిన దానికి 3rd ప్రైజ్, మేము కాన్సెప్ట్ చేసుకొని చేసిన దానికి 1st ప్రైజ్ వచ్చింది. వాళ్ళది జస్ట్ షార్ట్ ఫిలిం లా ఉంది. 2018 రీసెంట్. మై గాడ్, నేషనల్ లెవెల్లో 1st ప్రైజ్ వచ్చింది, క్యాష్ అవార్డు కూడా వచ్చింది. ఎంత వచ్చింది? 15,000. ఓకే, బట్ అమౌంట్ కాదు అక్కడ. చంద్రబోస్ గారు నేను అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎక్కడ మేమెక్కడ, ఇప్పుడిప్పుడే మేము ఈ షార్ట్ ఫిలిమ్స్ అది రాయడము అది చేస్తున్నాం కదా అని. కాన్సెప్చువలైజేషన్ దాంట్లో ఏంటంటే మేము చేసిన వినూత్నమైన ప్రక్రియ ఏంటంటే, అటు నాటకము
ఇటు సంగీతము, ఇటు సాహిత్యము, అటు నృత్యము, 3, 4 కలిపి ఒక సమపాళల్లో తీసుకొచ్చాం. ఒక మంచి మెసేజ్. డైరెక్షన్ మీరే? నేనే చేసేసాను డైరెక్షన్ చేశాను. సో అది మీ ఎయిమ్ కదా ఎప్పటి నుంచి? అంటే ఎందుకంటే ఇన్ని చేయగలిగే మీరు అన్ని మీరై ఒక ప్రోగ్రామ్ చేయాలనేది మీరు అనుకున్నారు, అండ్ అది అయిపోయింది. అలాగే ఈవెంట్ ఆర్గనైజ్ కూడా చేస్తుంటాను ఎవ్రీ ఇయర్. ప్రమోషన్ ఆఫ్ ఆర్టిస్ట్స్, విమెన్ ఎంపవర్మెంట్ కోసం, అప్లిఫ్ట్మెంట్. ఎక్కువ గర్ల్స్, చిన్నపిల్లలు, విమెన్ పార్టిసిపేట్ చేస్తుంటారు. గురువులు వీళ్ళందరికీ అవార్డ్స్, రివార్డ్స్ అన్ని ఇస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. మీరు ఇన్ని పనులు చేస్తూ మీకోసం మీరు బ్రతకడం కంటే మీరు పక్క వారికి మీరు ఏ విధంగా ఉపయోగపడగలుగుతారు అనేది ఎక్కువ శోధిస్తూ ఎక్కువ NGO స్థాపించి సురభి అకాడమీ. సో దాని ద్వారా కూడా ఎంతో మందికి సహాయం చేస్తారు. నేను చాలా మందిని గమనించిన విషయం, ఎస్పెషలీ లేడీస్ ఎక్కువ డాన్స్ టీచర్స్ ఉన్నారు. ఆ డాన్స్ టీచర్స్కి ఏంటంటే డాన్స్ వచ్చు, పిల్లల్ని పెట్టుకుంటారు, డాన్స్ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత దాన్ని ఎక్కడ ప్రదర్శించాలి? ఒక టెంపుల్లో ప్రదర్శిస్తారు, చిన్న టెంపుల్లో ఓ 10 మంది 20 మంది చూస్తారు, అంతకంటే ఎక్కువ చూడరు. సో దాని ద్వారా వాళ్ళకి ఏ రకమైన లాభము ఉండదు. వాళ్ళ లైవ్లీహుడ్ ఓన్లీ క్లాసెస్ తీసుకుంటే వచ్చేదే. సో తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి వాళ్ళకి అని అన్నప్పుడు సురభి అకాడమీ ముందుకొచ్చి వీళ్ళందరినీ కూడా చక్కగా శిష్యులతో సహా టీచర్స్ని అందరినీ కూడగట్టుకుని వాళ్ళందరికీ పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అన్నీ చేయించి వాళ్ళకి సన్మానాలు, అవార్డులు, రివార్డులు, నేను ఫ్రీగా ఫొటోస్, వీడియోస్ వాళ్ళకి అన్నీ తీసి ఇచ్చేస్తాను అనమాట. సో వాళ్ళందరినీ పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఇస్తాను ప్రతి వాళ్ళకి. అక్కడ లేడీస్ అందరూ చాలా హ్యాపీ అవుతారు. ఇప్పటికే అనుకుంటారు సురభి మ్యామ్ చేశారు ఇవి అందుకనే మాకు ఇన్ని ఛాన్సెస్ వచ్చాయి అని చెప్పి. చాలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం, నాకు ఆ దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ గా ఫీల్ అవుతాను. అంతే, ఇక కళాకారులకు అంతకు మించిన ఆనందం. వాళ్ళకి సన్మానాలు ఇవన్నీ చేస్తూ ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎక్కడుంటే నాతో పాటు ఎవరైనా జాయిన్ అవుతాను అంటే ఇప్పటికీ వాళ్ళని ఇన్వైట్ చేస్తాను. నా వాట్సాప్ స్టేటస్లో ఎప్పుడూ ఉంటాయి డాన్సర్స్కి వెల్కమింగ్. నాతో పాటు రండి, చెయ్యండి, అందరం కలిసి వెళ్దాం తిరుపతి. ఇట్లా మొన్న కదిరి కూడా వెళ్ళొచ్చాము నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకి. ఇలా చాలా ఈజిప్ట్ వెళ్ళాను, నేపాల్ వెళ్ళాను, తర్వాత దుబాయ్లో చేశాను. ప్రపంచవ్యాప్తంగా ఇంకా మన కళల్ని తీసుకెళ్ళాలి, మనమే తీసుకెళ్ళాలి. సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళి చేసి వచ్చానండి. వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కానీ ఖర్చులు ఏం పెట్టరు. మీరు వచ్చి భారతీయ కళను ప్రదర్శించండి అని అంటారు. అని అన్నప్పుడు మనకి ఏవైతే ఖర్చులు అవుతాయో మనం వెళ్ళి చేసుకోవాలి. కాకపోతే కొన్ని వాళ్ళు ఫార్మాలిటీగా ఇచ్చేసి పంపుతారు, కొన్ని అవార్డ్స్, సన్మానాలు ఇవి. అదే గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం గవర్నమెంట్ కనుక ఇస్తే చాలా చాలా దేశాల్లో నేను మన భారతీయ కళని మాత్రం అసలు ఇది నేర్చుకోకపోతే మన జీవితం వేస్ట్ అనేటట్టుగా చేసి చూపిస్తాను. ఇప్పటికీ అనిపిస్తుంది, మీతో ఇంతసేపు మాట్లాడితే నాకు అనిపిస్తుంది అనమాట, అరే ఇన్ని రోజులు నేర్చుకోకుండా ఏం చేస్తాను. తప్పకుండా సంగీతకి ఇంకేం ఆలస్యం చేయకుండా రేపే జాయిన్ అయిపో. డెఫినెట్ గా మ్యామ్. అండ్ అలాగే మీరు బుర్ర కథలు కూడా చెప్తారని విన్నాం. అంటే నేను చెప్పను, అయితే మా డిపార్ట్మెంట్ లో వీటన్నిటికీ స్థానం ఉంది. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ ఏదైనా పబ్లిక్ రీచ్ అవ్వాలంటే జానపదాల ద్వారా రీచ్ అయితే ఆ లోకల్ పీపుల్ కి అదొక ఆనందం, అదొక అవేర్నెస్. సో ఆ రకంగా నేను రీసెంట్గా ఒక బుర్రకథ దానికి ఒక సైట్ అని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, దీనికి అనుసంధానంగా ఒక ఆర్గనైజర్గా, ఒక ప్రూఫ్ రీడర్గా, ఒక టెక్నికల్ హెడ్గా, ఇలా చాలా విషయాల్లో నేను చేశాను అనమాట. ఆ బుర్రకథ ఫ్రేమ్ చేశాను. చేసినప్పుడు దానికి ఒక అబ్బాయి, వెంకటేష్ అనే అబ్బాయి పాడాడు వాళ్ళ వంతలతోటి. అది నేను ఆ ప్రక్రియ నాకు అంతా తెలుసు కానీ నేను చెయ్యను. కానీ మొత్తం వెనకాల వినరా భారత వీర కుమార్ ఒక సంగీతం వచ్చిందనుకోండి, ఎవ్రీథింగ్ అన్ని వచ్చేస్తే నేర్చుకోవటం. బుర్రకథలు కూడా కనుమరుగైపోతున్నాయి అసలు ఇప్పట్లో. బుర్రకథ, ఒగ్గు కథ, వీరనాట్యం, వీటన్నిటిపైన పరిశోధన కూడా చేశాను నేను. వీటన్నిటిపైన పరిశోధన అయింది. కంపారిటివ్ స్టడీస్ ఆఫ్ ఫోక్ అండ్ క్లాసికల్ డాన్సెస్, చతుర్విధ అభినయాల పైన. అసలు బుర్రకథ ఎలా ఉంటుంది ఆ టోన్, ఒగ్గు కథ ఎలా ఉంటుంది ఆ టోన్, మాకు వినిపించగలుగుతారా? అంత ఎగ్జాక్ట్లీ చేయలేనేమో కానీ ఐ విల్ ట్రై. ఎస్ ప్లీజ్. ఇప్పుడు మనకి వంతలు ఉంటాయి, బుర్రకథకు కానీ ఒగ్గు కథకు కానీ వంతలు ఉంటాయి ఇద్దరు. ఒగ్గు కథ కథాగానం అన్నమాట, ఇది కూడా కథాగానమే. ఓకే.
ఫోక్ నరేటివ్, రెండు జానపదం, ఫోక్ నరేటివ్ ఫామ్ అంటారు ఒగ్గు కథ. సో ఇది కథాగానం, బుర్రకథ. ఏం లేదు, వంతలు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూనో లేకపోతే అందరి ఇదిని అట్రాక్ట్ చేస్తూనో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు వంతలు. వంత అంటే తందాన తాన అని, తందాన కథలని, తందాన పాటలన్నీ, బుర్ర కథలని వాటి నుంచే వచ్చాయన్నమాట. బుడిగ జంగాలు కథలు, మేనరిజం లాగా. సో తందాన తాన వెనకాల వినరా భారత వీర కుమార విజయం మనదేరా తందాన తాన. ఎంత ఎంకరేజింగ్, మోటివేటింగ్ గా ఉంటుంది. సో అది ఆ రిథమిక్ ప్యాటర్న్ కి హైలైట్ చేయటానికి వంతలు బాగా సహకరిస్తారు. మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ ఉంటారు. ఏంట్రా మొన్న నిన్న ఎక్కడో చూసాను రా, ఆ సంతలో చూశాను, ఏంటి ఆవు నమ్ముతున్నావా గేదె నమ్ముతున్నావా, నువ్వే అమ్మేసుకుంటున్నావా అన్న వాళ్ళు. అంటే ఊరుకోరా బాబు, మా మేక ఉంటే ఆ మేక నమ్మడానికి వచ్చాను సంతకి అని అంటే, అంతేలేరా నువ్వు మేకలా అంటాడు, మే అంటావట కదా భార్య వస్తే అని. అలాగా కాసేపు ఊరి వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం మధ్యలో మళ్ళీ కథ, మళ్ళీ ప్రధాన కథ కూడా బుర్ర కథ తీసుకొని అంటే బుర్ర కథలో ప్రధాన కథ ఏం అంశం అయి ఉంటుంది? ఏ అంశమైనా మనం తీసుకోవచ్చు. భారత మాతకు జయజయలు, స్వాతంత్ర సంగ్రామం, అప్పట్లో ఈ యొక్క నర్సారెడ్డి అని వీళ్ళంతా స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు కదా. జవహర్లాల్ నెహ్రూ గురించి, గాంధీ గురించి బుర్ర కథ. మన సంక్రాంతి గురించి బుర్ర కథ ఉంటుంది. బుర్ర కథ అంటే ఆ బుర్ర అనే ఆ వాద్యాల్ని పెట్టుకుని, ఎక్విప్మెంట్ని పెట్టుకుని, ఇద్దరు వంతలుండి ఒక ప్రధాన కథకుడు ఉండి దాన్ని వాయిస్తూ ఏ కథనైనా గానం చేయటమే, ఒక కాన్సెప్ట్ పెట్టుకుని. స్వాతంత్ర సంగ్రామం ఇలాగా. సో ఇది చేస్తూ చెప్పటమే. అలాగే ఒగ్గు కథ కూడా అంతే. బీరప్ప కథ అని కథాగానమే, అది కూడా ఫోక్ నెరేటివ్ ఫామ్. దాంట్లో ఏంటంటే డాన్స్ చేస్తారు వాళ్ళు. అవును, డాన్స్ చేస్తూ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఒగ్గు కథని, వీరశైవులు శివుడి కథని ఎక్కువగా వాళ్ళు గానం చేస్తారు. రేణుకాయలమ్మ కథ. అవును, ఒగ్గు కథ అంటే ఎక్కువ జానపద గ్రామ దేవతల కథలు చెప్తూ ఉంటారు. అది అలాంటివి ఒగ్గు కథలు. ఫెంటాస్టిక్ అండి. అసలు వాట్ నాట్ మీరు ఏమి చేయలేదు అని అనడానికి లేదు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇంకా చాలా చేయాల్సింది ఉందండి, ఇది సరిపోదు. ఇంకా కొన్ని ఏళ్ళు ఇస్తే భగవంతుడు మంచి ఆయుష్ని ఇస్తే ఇంకా చాలా చెప్పాలి, అందరికి చాలా తెలియచేయాలని కోరుకుంటున్నాను. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అండ్ మీకు ఇంకా కొంచెం టైం కూడా ఎక్కువ స్పెండ్ చేసి, ఎందుకంటే ఎలాగో ప్రొడక్టివ్ గా లేని వాళ్ళు ఏమి చేయరు, ప్రొడక్టివ్ గా ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ టైం చేయాలని నా కోరిక. చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఇది ప్లెజెంట్ ఫేస్ ని, మా అందరికి కూడా ఆ ప్లెజెంట్నెస్ ని పంచుతూ ఇలా ఇంకా ఇంకా ఎన్నో అద్భుతాలు సాధిస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే చివరిలో మాకు డాన్స్ ఖచ్చితంగా నేర్పించాలి. ఓ 2-3 స్టెప్స్ అన్నా నేర్పించి. చెప్పాను కదా, మీరు యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను, మీరు స్పాండిలైటిస్ తగ్గించుకున్నారు. అండ్ అలాగే మెంటల్ గా డిజార్డర్ ఉన్న ఒక అమ్మాయిని కూడా క్యూర్ చేశాను. సో ఎన్నో అద్భుతాలు అండి, 1 కాదు 2 కాదు. సో ఆ అద్భుతాల్లో 1-2 అన్న ఇవాళ మనం సంపాదించుకోవడానికి ట్రై చేద్దాము. అలాగే ఇప్పుడు మేడంతో మనం డాన్స్ చేపిద్దాం. నువ్వు కూడా చేసేయి నాతో పాటే. డెఫినెట్లా బాగుంటుంది, అది అందరికి ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. మన సువర్ణ మీడియా ద్వారా ఇంత లైవ్ పర్ఫార్మెన్స్ చూసే అదృష్టం మనకే దక్కింది అనమాట. సో చేసేద్దామా మరి? సంగీత ఫస్ట్ ఇలా పెట్టాలి, సౌష్టం. సో ఇలా నడు మీద పెట్టుకుని సమపాదం, దీన్ని సమపాదం అంటారు. 2 కాళ్ళు దగ్గర పెట్టుకోవడానికి సమపాదం అంటారు. సో ఏదైనా డాన్స్ చేసేటప్పుడు మనం ఫస్ట్ అరమండి పెడతా ఉంటాం, మండలం అంటారా. ఓకే, మండలం. దెన్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక చిన్న పోజ్, నృత్య పాట ప్యూర్ డాన్స్ లో కటకాముఖం పెట్టాలి. ఓకే, బాడీని కొంచెం మూమెంట్, లెఫ్ట్ ఇలా లెగ్ పెట్టి ఇలా ముందుకు. ఓకే, దెన్ ఈ హ్యాండ్ ఇలా పెట్టి తచ్చం తక్కచ్చం. కొంచెం మూమెంట్ ఫ్రంట్ కి బ్యాక్ కి, అంటే నీ వెయిట్ ముందుకి రావాలి, వెనక్కి వెళ్ళాలి. ఇది టెక్నిక్ అన్నమాట, డాన్స్ టెక్నిక్. అలాగే ఇంకోటి వెనక్కి వెళ్దామంటే ఇలా తచ్చం తచ్చం తచ్చం
తచ్చం తచ్చం తచ్చం తచ్చం. ఇవన్నీ పోజెస్, నృత్య పాటల పోజెస్. ఓకే, బాగా చూస్తున్నావే. గుడ్ గుడ్, మంచి శిష్యురాలి నాకు. బొట్టు బాగుంది కదా. ఇప్పుడు కళ్ళు. ఇలా పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు. భంగిమ అన్నమాట. ఓకే. సో అదండి ఇవాళ డాక్టర్ సురభి లక్ష్మి శారద గారితో మన ముచ్చట్లు. సో ఇలాంటి అద్భుతమైన ఆవిడ గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది, నాట్యశాస్త్రం గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. కుదిరితే ఆవిడతో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేద్దాము. సో స్టే ట్యూన్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ సో మచ్.